హలో గైస్, వెల్కమ్ టు జై తెలంగాణ టీవీ. ఎస్, టుడే క్లాస్లో రీజనింగ్లో లాస్ట్ 2 క్లాసెస్లో మనం సిట్టింగ్ అరేంజ్మెంట్లో సర్కిల్స్ అయితే ఫినిష్ చేసాం. ఓకే, సర్కిల్స్ తెలుసుకున్నాం టోటల్. నెక్స్ట్ స్క్వేర్ పార్ట్స్ అండి, అంటే స్క్వేర్ టేబుల్లో కూర్చోబెట్టడం. స్క్వేర్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ అడుగుతాయి. ఓకేనా, స్క్వేర్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ అడుగుతాయి. స్క్వేర్లో సిట్టింగ్ అరేంజ్మెంట్ ఏ విధంగా అడుగుతాడు, వాటి సైడ్స్ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. సిట్టింగ్ స్క్వేర్ అంటే మామూలుగా ఈ విధంగా ఉంటుంది స్క్వేర్. ఓకే, ఈ స్క్వేర్లో మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ అడుగుతారు. ఎలా అంటే నలుగురేమో మిడిల్లో కూర్చుంటారు, మిగతా నలుగురేమో కార్నర్లో కూర్చుంటారు. ఈ విధంగా వాడు సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది అడగడం జరుగుతుంది. నలుగురేమో మిడిల్లో అంటాడు, నలుగురేమో కార్నర్స్లో అంటారు. వాళ్ళ ఫేసింగ్ ఇన్సైడ్ అప్పుడు అవుట్ సైడ్ అప్పుడు ఏ విధంగా ఉంటాయి, సైడ్స్ ఏ విధంగా ఉంటాయి అనేది మనం ముందు చూద్దాం. మామూలుగా అయితే స్క్వేర్ ఈ విధంగా ఉంటుంది. కార్నర్స్లో నలుగురు, మిడిల్స్లో నలుగురు కూర్చుంటారు. స్క్వేర్లో అందరూ లోపలి వైపు చూస్తున్నప్పుడు, అంటే ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, అందరూ లోపలి వైపు చూడడం. అందరూ లోపలి వైపు చూస్తున్నప్పుడు ఆ సైడ్స్ ఏ విధంగా ఉంటాయో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇది ఒక స్క్వేర్ టేబుల్ అనుకుంటే, ఎస్. ఇందులో మనకి కార్నర్స్లో నలుగురు కూర్చున్నారు, మిడిల్లో నలుగురు కూర్చున్నారు అనుకుంటే, దీస్ ఆర్ ఆల్ పీపుల్ ఫేసింగ్ నా ఇన్సైడ్. వీళ్ళందరూ కూడా ఎటువైపు చూస్తున్నారు, లోపలి వైపుకి చూస్తున్నారంట. వీరందరూ కూడా మనం ఎటువైపు చూస్తున్నారు, లోపలి వైపు, ఫేసింగ్ ఇన్సైడ్. ఈ విధంగా చూస్తున్నప్పుడు మనకి సైడ్స్ అనేవి, అంటే రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ ఏ విధంగా ఉంటాయో చూద్దాం. నేను మీకు ప్రీవియస్ క్లాస్లోనే చెప్పాను, స్క్వేర్స్ అండ్ సర్కిల్స్ అనేవి, ఆ లాజిక్స్ అనేవి, ఆ ఇన్పుట్స్ అనేవి సేమ్ ఉంటాయండి. ఓకేనా, ఇన్పుట్స్ అనేవి సేమ్ ఒకే విధంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ వీరందరూ ఫేసింగ్ ఇన్సైడ్. ఈ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు మన రైట్ హ్యాండే ఇక్కడ రైట్ సైడ్ అవుతుంది, మన లెఫ్ట్ హ్యాండే లెఫ్ట్ సైడ్ అవుతుంది. మన రైట్ హ్యాండ్ ఇటు ఉంది కాబట్టి ఇదేమవుతుందండి, రైట్ సైడ్. లెఫ్ట్ హ్యాండ్ ఇటు ఉంది కాబట్టి దిస్ ఇస్ లెఫ్ట్ సైడ్. ఈ పర్సన్ ఇటు చూస్తున్నప్పుడు రైట్ హ్యాండ్ అప్లో ఉంటుంది కాబట్టి దిస్ ఈజ్ రైట్ సైడ్, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్. ఈ పర్సన్ ఇలా చూస్తున్నప్పుడు రైట్ హ్యాండ్, అంటే రైట్ సైడ్ ఎప్పుడు అప్లో ఉంటుంది కాబట్టి రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఇక్కడ ఈ పర్సన్కి ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఈ పర్సన్ ఇది చూస్తున్నాడు, ఈ పర్సన్ ఎదురెదురుగా ఉన్నారు కాబట్టి ఆపోజిట్ అవుతుంది. అంటే ఇక్కడ రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. ఈ పర్సన్ ఇలా చూస్తున్నాడు కాబట్టి, అంటే ఈ విధంగా చూస్తే నా లెఫ్ట్ హ్యాండ్ అప్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్, దిస్ ఈజ్ రైట్ సైడ్. ఈ పర్సన్ ఇలా చూస్తున్నాడు, నా రైట్ హ్యాండ్ కిందకు ఉంది కదా, దిస్ ఈజ్ రైట్ సైడ్, దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్. సర్కిల్లో అయితే ఏ విధంగా ఉంటాయో స్క్వేర్లో కూడా అదే విధంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, సర్కిల్లో ఏ విధంగా చేసామో మనం స్క్వేర్లో కూడా సేమ్ అదే విధంగా చేయడం జరుగుతుంది. ఓకేనా, ఒకవేళ ఈ విధంగా అందరూ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు ఈ విధంగా చూసాం. ఓకేనా, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నప్పుడు ఈ విధంగా చూసాం. ఒకవేళ కొన్నిసార్లు ఎలా జరుగుతుంటే చూద్దాం. కొన్నిసార్లు ఏ విధంగా ఉంటుందంటే మిడిల్ పర్సన్ ఫేసింగ్, ఓకేనా, మిడిల్ పర్సన్స్ ఫేసింగ్ ఇన్సైడ్, అంటే మధ్యలో కూర్చున్నవారు లోపలి వైపుకి చూస్తున్నారు, మిడిల్ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్. కార్నర్ పర్సన్స్ ఫేసింగ్ అవుట్ సైడ్, అంటే మూలల వద్ద కూర్చున్నవారు బయటి వైపుకి చూస్తున్నారు, బయటి వైపుకి చూస్తున్నారని అంటాడు.
ఓకేనా. సో దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలంటే, ఓకే, దిస్ ఈజ్ స్క్వేర్ టేబుల్ అనుకుంటే, ఇదొక స్క్వేర్ టేబుల్ అనుకుంటే, ఎస్. సో మిడిల్లో కూర్చున్న వారు ఎటువైపు చూస్తున్నారంట, ఇన్సైడ్, అంటే మిడిల్లో కూర్చున్న వారు లోపలి వైపుకి చూస్తున్నారు. సో కార్నర్స్లో కూర్చున్న వారు ఎటు సైడ్ చూస్తున్నారంట, కార్నర్స్లో కూర్చున్న వారు ఫేసింగ్ అవుట్ సైడ్, కార్నర్స్లో కూర్చున్న వారు ఫేసింగ్ అవుట్ సైడ్. సో ఈ విధంగా ఉండడం జరుగుతుంది. మిడిల్ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, కార్నర్ పర్సన్స్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. సో ఈ విధంగా ఉన్నప్పుడు మనకి సైడ్స్ ఏ విధంగా ఉంటాయంటే, నువ్వు కంపల్సరీ ఎవరి సైడ్ వాళ్ళకి తీసుకోవాలండి. అంటే అవుట్ సైడ్ చూసే వాళ్ళకి అవుట్ సైడ్, ఇన్సైడ్ చూసే వాళ్ళకి ఇన్సైడ్. ఈ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్ కాబట్టి, ఓకేనా, ఈ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్ కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ సైడ్, దిస్ ఈజ్ ద లెఫ్ట్ సైడ్, కామన్గానే ఉంటుంది. బట్ దిస్ పర్సన్, ఇది కార్నర్ వద్ద కూర్చున్న వ్యక్తి ఫేసింగ్ అవుట్ సైడ్, అంటే ఇలా అవుట్ సైడ్ చూస్తున్నాడు. ఈ విధంగా అవుట్ సైడ్ చూసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ అనేది అది పైకి ఉంది కాబట్టి ఇదేమవుతుందండి, లెఫ్ట్ సైడ్ అవుతుంది. నా రైట్ హ్యాండ్ ఇక్కడ కిందికి ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద రైట్ సైడ్, ఓకేనా. ఈ పర్సన్ ఇటు చూస్తున్నప్పుడు ఇదేమవుతుందండి, రైట్ సైడ్, అంటే అప్లో ఉంటుంది కాబట్టి ఇదేమవుతుంది, లెఫ్ట్ సైడ్, ఓకేనా. ఈ పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే ఈ విధంగా చూస్తున్నాడు. ఓకే, నేనే అనుకోండి ఈ విధంగా చూస్తే నా లెఫ్ట్ హ్యాండ్ అప్లో ఉంది కదా, సో దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్. రైట్ హ్యాండ్ కిందికి ఉంది కాబట్టి దిస్ ఈజ్ రైట్ సైడ్, ఓకేనా. ఎస్. ఈ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్, ఇన్సైడ్ అప్పుడు దీనికి ఆపోజిట్లో ఇది రైట్ సైడ్ అవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్ అవుతుంది. నెక్స్ట్ దీనికి ఆపోజిట్లో ఇది రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్. సో దీనికి ఆపోజిట్లో ఇది లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్. ఈ పర్సన్ ఫేసింగ్ దీనికి ఆపోజిట్లో రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, ఇక్కడ రైట్ సైడ్ వస్తుంది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వస్తుంది, ఇక్కడ లెఫ్ట్ వస్తుంది, రైట్ వస్తుంది. అంటే ఈ విధంగా ఎవరిది వారికే సైడ్ అనేవి ఉండడం జరుగుతుంది, సపరేట్గా ఎవరిది వాళ్ళకే ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మిడిల్ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్, కార్నర్స్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఇక్కడ అందరికీ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండవు, అంటే మిడిల్ పర్సన్స్కి ఈక్వల్గా ఉంటాయి అండ్ అవుట్ సైడ్ ఫేస్ చేసే కార్నర్స్ వారికి ఈక్వల్గా ఉంటాయి. అంటే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చింది, ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చింది అని కన్ఫ్యూజ్ అనేది ఉండొద్దు. ఎవరిది వాళ్ళకే సైడ్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఒకవేళ మిడిల్ పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్, కార్నర్స్ ఫేసింగ్ ఇన్సైడ్ అన్నాడు అనుకోండి, మిడిల్ పర్సన్స్ ఫేసింగ్ అవుట్ సైడ్. ఇందాక మనం చూసినప్పుడు మిడిల్ పర్సన్స్ ఫేసింగ్ ఏంటి, మిడిల్ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్. బట్ దిస్ టైమ్ మిడిల్ పర్సన్స్ ఫేసింగ్ అవుట్ సైడ్ అన్నారు అనుకోండి. ఎస్. సో కార్నర్ పర్సన్స్ ఫేసింగ్ ఇన్సైడ్. అంటే ఇప్పుడు ఇంతకుముందు చూసిన దానికి క్వైట్ ఆపోజిట్ అనమాట. స్క్వేర్ టేబుల్లో ఉన్నటువంటి, ఓకే, స్క్వేర్ టేబుల్లో ఎవరైతే ఉంటారో, ఎస్, స్క్వేర్ టేబుల్లో ఎవరైతే ఉంటారో, సో కార్నర్స్ దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్, ఓకేనా, కార్నర్స్ దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్, రైట్. సో కార్నర్ ఫేసింగ్ ఇన్సైడ్, దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. సో నెక్స్ట్ మిడిల్ పర్సన్స్, ఓకేనా, ఎవరైతే మధ్యలో కూర్చుంటారో మిడిల్ పర్సన్స్ ఫేసింగ్ అవుట్ సైడ్, రైట్, మిడిల్ పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్. సో ఇక్కడ సైడ్స్ అనేవి కొంచెం జాగ్రత్తగా చూడాలి, ఎందుకంటే ఇప్పటి వరకు మనం చూసిన లాస్ట్ స్క్వేర్ టేబుల్స్లో ఈ మిడిల్ పర్సన్ అనే వ్యక్తి ఇన్సైడ్కే చూశాడు. బట్ ఇక్కడ ఏమంటున్నా అంటే మిడిల్ పర్సన్స్ ఫేసింగ్ అవుట్ సైడ్, అంటే ఇన్సైడ్ చూసినప్పుడు నేను ఈ విధంగా బోర్డు వైపుకి చూశాను, ఎందుకంటే దిస్ ఈస్ ద ఇన్సైడ్. సో అవుట్ సైడ్ చూసినప్పుడు బయట వైపుకి, అంటే ఇలా బయట వైపుకి చూస్తున్నప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉందండి, ఇటు ఉంది, రైట్ హ్యాండ్ ఎటు ఉంది, ఇటు ఉంది. అంటే మన లెఫ్టే ఇక్కడ లెఫ్ట్ సైడ్, మన రైటే మన రైట్ సైడ్ కదా. సో అవుట్ సైడ్ పర్సన్, ఇఫ్ నేను ఒక అవుట్ సైడ్ పర్సన్ అనుకుంటే నా లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంది, ఇటు సైడ్ ఉంది కదా, రైట్ హ్యాండ్ ఎటు ఉంది, ఇటు సైడ్ ఉంది కదా. సో లెఫ్ట్ హ్యాండ్ ఎటు ఉంటుంది మనకేమవుతుంది, లెఫ్ట్ సైడ్, దిస్ ఈజ్ ద రైట్ సైడ్. సో ఈ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్, ఇతను ఇన్సైడ్ చూస్తున్నాడు, ఇదేమవుతుందండి రైట్ సైడ్, ఇదేమవుతుంది లెఫ్ట్ సైడ్. సో మిడిల్ పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఈస్ట్ వైపుకి చూస్తున్నట్టు అనుకుంటే, ఎస్, ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే ఈ విధంగా చూస్తున్నాడు, రైట్. ఈ విధంగా చూసినప్పుడు నా లెఫ్ట్ హ్యాండ్ ఎక్కడ ఉందండి, పైకి ఉంది, రైట్ హ్యాండ్ ఎటు ఉంది, కిందికి ఉంది. సో దిస్ ఈజ్ లెఫ్ట్ సైడ్, దిస్ ఈజ్ రైట్ సైడ్. సో కార్నర్లో ఉన్నాడు, లోపలి వైపుకి చూస్తున్నాడు, ఇదేమవుతుంది సింపుల్గా రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. సో ఒక వైపు మనకు సైడ్ సైన్ వచ్చాక వాటికి ఆపోజిట్లోనే మీద ఉంటుంది. సో దిస్ ఈజ్ ఏమవుతుంది, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్, దీనికి ఆపోజిట్లో. సో దీనికి ఇది ఆపోజిట్లో, ఇది లెఫ్ట్ సైడ్, ఇది రైట్ సైడ్. సో ఇది దీనికి ఆపోజిట్లో, ఓకేనా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. సో ఇది దీనికి
ఆపోజిట్, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఓకేనా? అంటే మనకి క్వశ్చన్స్ చేసే విధానం కూడా ఈ విధంగానే ఉంటుందండి. ఫస్ట్ మిడిల్ పర్సన్ అందరూ లోపల వైపు చూస్తున్నారు అనుకుందాం, కొందరు బయటికి చూస్తున్నారు అనుకుందాం. సో అన్ని మోడల్స్ని కవర్ చేసుకుందాం. సో ఇక్కడ సర్కిల్ అనేది స్క్వేర్ అనేది ఈక్వల్ అని చెప్పాను మీకు. ఆ ఇన్పుట్స్ కూడా సేమ్ ఉంటాయి అన్నాడు. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి మామూలుగా సర్కిల్లో, ఓకేనా, మామూలుగా సర్కిల్లో 8 మెంబర్స్ ఉన్నప్పుడు, ఓకేనా, 8 మెంబర్స్ ఉన్నప్పుడు ఏ ఇన్పుట్స్ అయితే మన దగ్గర ఉన్నాయో వాటన్నిటిని స్క్వేర్లో మనం యూస్ చేయొచ్చు. వాటన్నిటిని మనం స్క్వేర్లో యూస్ చేయొచ్చు. సపోజ్ 8 మెంబర్స్ ఉన్నప్పుడు మనకి 4th పర్సన్ లెఫ్ట్ ఆర్ రైట్ అన్నాడు అనుకోండి. 4th లెఫ్ట్ ఆర్ రైట్ అంటే ఏమన్నా మనం ఆపోజిట్ అన్నాం కదా, ఎస్ ఆర్ నో, ఆపోజిట్. సో ఇక్కడ కూడా మనం ఈ లాజిక్ వాడచ్చు. ఓకే, ఇక్కడ కూడా మనం ఈ లాజిక్ వాడచ్చు. నెక్స్ట్ ఇమిడియట్ లెఫ్ట్ అండ్ ఇమిడియట్ రైట్ అన్నాడు అనుకోండి. ఇమిడియట్ లెఫ్ట్ అండ్ ఇమిడియట్ రైట్ అంటే ఏమనుకున్నాం, పక్క పక్కనే 2 స్థానాలు ఖాళీ ఉండాలనుకున్నాం కదా, లైక్ బాల్కనీ సీట్స్ అని చెప్పాం కదా. సో ఆ లాజిక్ ఇక్కడ కూడా వాడచ్చు. అండ్ ఇంకొకటి, సో 3 పర్సన్స్, ఎస్, 3 పర్సన్స్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ బి అన్నారు అనుకోండి. ఇక్కడ కూడా మనం ఏమనుకున్నాం, 8 మెంబర్స్ ఉన్నప్పుడు 3 పర్సన్స్ ఒక ఇద్దరి మధ్య కూర్చున్నారు అనుకోండి. 8 మెంబర్స్ ఉన్నప్పుడు 3 పర్సన్స్ ఒక ఇద్దరి మధ్య కూర్చుంటే దీన్ని కూడా మనం ఏమనుకున్నాం, ఆపోజిట్ అనుకున్నాం కదా. సో ఇది కూడా మనం ఇక్కడ లాజిక్ వాడచ్చు. అంటే సర్కిల్లో ఏవైతే ఇన్పుట్స్ అయితే తీసుకున్నామో దాన్ని మనం ఇక్కడ స్క్వేర్లో కూడా వాడచ్చు అన్నమాట. ఓకేనా, స్క్వేర్లో కూడా వాడచ్చు. సో రైట్, మనం ఇప్పుడు ఏమేమి మోడల్స్ చూద్దామంటే, అంటే స్క్వేర్లో ఉండే మామూలుగా మోడల్స్ ఏంటంటే అందరూ ఇన్సైడ్కి ఒకసారి, ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ వన్ టైం, ఒక మోడల్. నెక్స్ట్ మిడిల్ పర్సన్స్ ఫేసింగ్ ఇన్సైడ్, కార్నర్ పర్సన్స్ ఫేసింగ్ అవుట్ సైడ్, ఇది ఒక మోడల్ ఉంటుంది. నెక్స్ట్ మిడిల్ పర్సన్ ఫేసింగ్, ఓకేనా, మిడిల్ పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్, కార్నర్ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్, కార్నర్ పర్సన్స్ ఫేసింగ్ ఇన్సైడ్. సో టోటల్గా ఈ 3 మోడల్స్ ఉంటాయండి స్క్వేర్లో. 3 మోడల్స్ ఉంటాయి. ఈ 3 మోడల్స్ మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకేనా, రైట్. స్క్వేర్లో క్వశ్చన్స్లోకి వెళ్దాం. ఇంకా ఓకే, రైట్. స్క్వేర్లో క్వశ్చన్స్ రాస్తున్నాను చూడండి. సో ఫస్ట్ క్వశ్చన్ స్క్వేర్లో A, B, C, D, E, F, G and H are sitting in a square table. All are facing inside. 4 people at the middle. 4 people at the corner. 4 people at the corner. Yes, 4 people at the corner. సో క్వశ్చన్స్ చూస్తే, వాడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. H is fourth to the left of B and H is fourth to the left of B and second to the right of F. H is fourth to the left of B and second to the right of F. Next, A is third to the left of C. Comma, who is not an immediate neighbor of F. Next, G is second to the left of A.
నెక్స్ట్ D is second to the right of E. D is second to the right of E. D is second to the right of E. సో ఒకసారి మళ్ళీ గమనిస్తే H is fourth to the left of B and second to the right of F. Good. A is third to the left of C, comma, who is not an immediate neighbor of F. Okay. G is second to the left of A, full stop. D is second to the right of E. Right. సో క్వశ్చన్స్ చూద్దాం. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడండి. సో స్క్వేర్ టేబుల్, all are facing center, I mean inside, 4 people at the corner, 4 people at the middle. అంటే నలుగురు మధ్యలో కూర్చున్నారు, నలుగురు మూలల వద్ద కూర్చున్నారు. ఎస్, ఇక్కడ ఫస్ట్ పాయింట్ ఏంటంటే తెలుగు మీడియం వాళ్ళు చూడండి ఒకసారి. హెచ్ ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. హెచ్ అనే వ్యక్తి బీకి ఎడమ వైపున 4వ స్థానంలో, హెచ్ అనే వ్యక్తి బీకి ఎడమ వైపున 4వ స్థానంలో మరియు ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఫుల్ స్టాప్. ఏ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. ఏ అనే వ్యక్తి సికి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. కామా, హూ ఈజ్ నాట్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. హూ ఈజ్ నాట్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. సి అనే వ్యక్తి ఎఫ్కి వెంటనే ఏ ప్రక్కన కూర్చోడు. రైట్, ఫుల్ స్టాప్. నెక్స్ట్, జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. జీ అనే వ్యక్తి ఏకి ఎడమ వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. డి అనే వ్యక్తి ఈకి కుడి వైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. ఓకే, రైట్. సర్కిల్లో మనమైతే ఏ ఇన్పుట్స్ తీసుకున్నామో స్క్వేర్లో కూడా అవి వాడచ్చు. ఓకేనా, ఇక్కడ నేను మీకు నీట్గా స్క్వేర్ టేబుల్ ఇస్తున్నాను చూడండి. రైట్, స్క్వేర్ టేబుల్. సో 4 ఎట్ ద కార్నర్స్ అంట, నలుగురు మూలల వద్ద కూర్చున్నారు. 4 ఎట్ ద మిడిల్, నలుగురు మధ్యలో కూర్చున్నారు. సో ఆల్ దోస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్. వీరందరూ కూడా లోపలి వైపుకే చూస్తున్నారు. ఓకేనా, వీళ్ళందరూ కూడా లోపలి వైపుకే చూస్తున్నారు. ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు మనకి సర్కిల్లో అయితే స్టార్టింగ్ పాయింట్ అనేది ఉండదు కదా. సర్కిల్ ఈ విధంగా ఉంటే మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేవాళ్ళం కదా. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ కూడా స్క్వేర్ అనేది ఈ మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే చాలా ఈజీ అవుతుంది. ఓకేనా, ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఒక్కొక్క పాయింట్ని చదువుతూ అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. ఇక్కడ చదవడం కాదు, చదివిన దాన్ని అర్థం చేసుకొని ఇక్కడ ఏ విధంగా పోస్ట్ చేయాలనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నారంటే హెచ్ ఈజ్ ఫోర్త్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అండ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్. హెచ్ అనే వ్యక్తి బీకి ఎడమ వైపున 4వ స్థానంలో ఉంటున్నాడంట మరియు ఎఫ్కి కుడి వైపున 2వ స్థానంలో ఉంటున్నాడంట. ఎవరు? ఓన్లీ హెచ్ఏ. హెచ్ అనే వ్యక్తి బీకి ఎడమ వైపున 4వ స్థానంలో ఉంటున్నాడు మరియు ఎఫ్కి కుడి వైపున 2వ స్థానంలో ఉంటున్నాడు. సో లాస్ట్ నుంచి వస్తే మనకి ఈజీ అవుతాయని చెప్పాను ఎప్పటి నుంచి. సరే, ఇక్కడ ఎఫ్ తీసుకున్నాం అనుకున్నా, ఎఫ్కి అన్నాడు కాబట్టి ఎఫ్ తీసుకో. ఎఫ్కి హెచ్ ఎలా ఉన్నాడు? ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో కదా. ఎఫ్కి కుడివైపున 2వ స్థానంలో హెచ్ ఉన్నాడు. ఓకేనా, ఎఫ్ కుడివైపున ఇటే కదా కుడివైపు. ఎస్, ఎఫ్ కుడివైపున ఇటు 2వ స్థానం అంటే ఇది. ఓకేనా, ఇక్కడ ఎవరు ఉంటారు నాన్న? హెచ్. ఇక్కడ ఎవరు ఉంటారు? హెచ్. మరియు ఈ హెచ్ బీకి ఎలా ఉన్నాడు? ఈ హెచ్ బీకి ఎలా ఉన్నాడు? హెచ్ బీకి ఎడమ వైపున 4వ స్థానం కదా. హెచ్ బీకి ఎడమ వైపున 4వ స్థానం. సో బీకి ఎడమ వైపున 4వ స్థానం అంటే, ఓకేనా, బీకి ఎడమ వైపున 4వ స్థానం అంటే దిట్ మీన్స్ ఏంటి? సర్కిల్లో అయితే ఆపోజిట్ అన్నాం కదా. సో స్క్వేర్లో కూడా ఆపోజిట్. సో హెచ్కి ఆపోజిట్లో ఎవరు ఉంటారు నాన్న? బి. హెచ్కి ఆపోజిట్లో బి ఉంటారు. ఫుల్ స్టాప్. ఏ ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ సి. ఏ అనే వ్యక్తి సికి ఎడమ వైపున 3వ స్థానంలో ఉన్నాడు. ఏ అనే వ్యక్తి సికి ఎడమ వైపున 3వ స్థానంలో ఉన్నాడు. కామా, హూ ఈజ్ నాట్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. హూ అంటే ఎవరినన్నా ఇక్కడ? హూ వెనకాల ఎవరు ఉంటారు కదా. సో హూ అంటే సి. సి ఈజ్ నాట్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. సి ఈజ్ నాట్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్. ఒక వ్యక్తి ఒకరి పక్కన కూర్చోడంటే ఇంకెలా ఆలోచిస్తాం మనం? ఒక వ్యక్తి ఒకరి పక్కన కూర్చోడంటే ఇక్కడ కూర్చునే ఛాన్స్ ఉంది. ఎస్, ఒక వ్యక్తి అంటే ఇక్కడ సి ఎవరి పక్కన కూర్చోడంట? ఎఫ్ పక్కన కూర్చోడంట. సి ఇక్కడ కూర్చోడు, సి ఇక్కడ కూర్చోడు. ఓకేనా, ఈ 2 ప్లేసులలో కూర్చోపోతే సి కూర్చునే ఛాన్సెస్ ఎక్కడ ఉంది నాన్న? 1 2 3 1 2 3 అంటే ఈ 3 ప్లేసులలో ఎక్కడో దగ్గర సి అనేవాడు కూర్చునే ఛాన్స్ ఉంది. ఈ 3 ప్లేసులో ఎక్కడో దగ్గర సి అనేవాడు కూర్చునే ఛాన్స్ అనేది ఉంది. సో మరి సి ఎక్కడ కూర్చోవాలి సార్ అంటే, సి ఎక్కడైతే కూర్చుంటాడో వానికి ఎడమ వైపున ఎవరు కూర్చోవాలి? సి ఎక్కడైతే కూర్చుంటాడో వానికి ఎడమ వైపున 3వ స్థానంలో ఎవరు కూర్చోవాలి? ఏ కూర్చోవాలి. సి ఈ 3 ప్లేసులలో ఎక్కడైతే కూర్చుంటాడో అక్కడ
ఎడమవైపున మూడో స్థానంలో ఏ కూర్చుంటున్నారా లేదా చూద్దాం. సో సి ఇక్కడ కూర్చున్నా అనుకున్నానా, సి ఇక్కడ కూర్చుంటే సికి ఎడమవైపు అంటే ఇటు అవుతుంది కిందికి కదా. సో ఈ ఎడమవైపున మూడో స్థానంలో ఏ కూర్చుంటున్నారా లేదా చూద్దాం. సిని ఇక్కడ కూర్చోబెట్టాం. ఎడమవైపున మూడో స్థానం అంటే 1 2 3. ఇక్కడ ఏ కూర్చోవచ్చా మరి, కూర్చోరాదు. సో సి ఇక్కడ కూర్చోడు, రైట్. సో సి ఇక్కడ కూర్చున్నా అనుకోండి, సికి ఎడమవైపు అంటే ఇటు సైడే కదా, సికి ఎడమవైపు అంటే ఇటు సైడే కదా. ఈ ఎడమవైపున మూడో స్థానంలో మరి ఏ కూర్చుంటున్నాడా, 1 2 3. ఇక్కడ సి కూర్చోవద్దు, ఏ కూర్చోవచ్చు కదా, ఎస్ కూర్చోవచ్చు, ప్లేస్ ఖాళీ ఉంది కాబట్టి కూర్చుంటున్నాను అనుకుందాం. నెక్స్ట్ సి ఇక్కడ కూర్చున్నాను అనుకో, సికి ఎడమవైపున మూడవ స్థానంలో ఏ కూర్చుంటున్నాడా, సి ఫేసింగ్ ఇన్సైడ్, ఎడమవైపున మూడో స్థానం ఖాళీ ఉందా, లేదు కదా. సో సి ఇక్కడ కూర్చోడు. సో సి కూర్చునే ప్లేసెస్ 3 ఉన్నాయి. ఇక్కడ కూర్చున్నా సికి ఎడమవైపున మూడో స్థానంలో ఏ కూర్చోవడం లేదు. సో సి ఇక్కడ కూర్చుంటే సికి ఎడమవైపున మూడవ స్థానంలో ఎవరు కూర్చుంటారన్నా, ఏ కూర్చుంటారు. ఎస్ అయిపోయింది. నెక్స్ట్ సో సి కూర్చోబెట్టాం కాబట్టి సిని తీసేద్దాం. జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ, జీ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి ఎడమవైపున రెండవ స్థానంలో ఎవరు ఉన్నారంట, జీ ఉన్నారంట. ఏకి ఎడమవైపున రెండో స్థానంలో జీ, ఏ ఇక్కడ ఉన్నారు. ఎడమవైపున రెండో స్థానం అంటే ఇది లెఫ్ట్ సైడ్ 1 2, ఇక్కడ ఎవరు ఉంటారు, జీ ఉంటారు. నెక్స్ట్ డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ, డి ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఈ. మనకున్నాయి 2 ప్లేసెస్, ఓకేనా, మనకున్నాయి 2 ప్లేసెస్. ఈ 2 ప్లేసెస్లో ఎలా కూర్చోవాలి, డి అనే వ్యక్తి ఈకి కుడివైపున రెండో స్థానంలో కూర్చోవాలి. డి అనే వ్యక్తి ఈకి కుడివైపున రెండో స్థానం అంటే ఈ ఎక్కడైతే కూర్చుంటాడో వానికి కుడివైపున రెండో స్థానంలో ఎవరు కూర్చోవాలి, డి కూర్చోవాలి. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇక్కడ కూర్చున్నాడు అనుకోనా, ఈ ఇక్కడ కూర్చుంటే ఈకి కుడివైపున రెండో స్థానం ఖాళీ ఉందా, లేదు. మనకున్నే 2 ప్లేసెస్, ఈని ఇక్కడ కూర్చోబెడితే ఈకి కుడివైపున రెండో స్థానం ఖాళీ ఉందా, లేదు. అంటే ఉన్న 2 ప్లేస్లలో ఒక ప్లేస్లో ఈ కూర్చుంటలేడంటే వాడు ఇంకా ఏ ప్లేస్లో కూర్చుంటాడు, ఇక్కడే. ఈ ఇక్కడ కూర్చున్నా అనుకోండి, ఈకి కుడివైపున రెండో స్థానంలో డి కూర్చుంటున్నాడా, కూర్చుంటున్నాడు. ఎస్ ఓకేనా. సేమ్ సర్కిల్ని ఎలా అయితే చేసామో సేమ్ స్క్వేర్ని కూడా అదే విధంగా చేస్తాం. మరి ఇక్కడ క్వశ్చన్స్ మనని ఏ విధంగా అడుగుతారంటే, సో క్వశ్చన్స్ ఏ విధంగా అడిగే ఛాన్స్ ఉందంటే అన్నీ సింపుల్గా ఉంటాయి నాన్న. ఒకవేళ ఇలా అడిగాను అనుకోండి, హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ, హూ ఈజ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఏ అన్నాడు అనుకోండి. ఏకి కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నది ఎవరు, ఏకి కుడివైపున రెండో స్థానంలో కూర్చున్నవారు ఏ. ఏకి కుడివైపు అంటే పైకి కదా, ఎస్. ఏకి కుడివైపున రెండో స్థానం అంటే 1 2, ఎవరు ఇక్కడ, ఈ. సో ఈ విధంగా మీరు చేయగలిగేటువంటి క్వశ్చన్సే. మీరు వన్స్ ఇది చేస్తే ఇక్కడ ఉన్న 5 క్వశ్చన్స్ చేయొచ్చు. ఇంకా ఎలా అడగచ్చు అంటే, హూ ఈజ్ ద మిడిల్ పర్సన్స్, హూ ఈజ్ ద మిడిల్ పర్సన్స్ అంటే మిడిల్లో కూర్చున్న వారు ఎవరెవరు, ఎఫ్ హెచ్ సి బి. సో ఎఫ్ హెచ్ సి బి ఆప్షన్లో ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేయాలి. నెక్స్ట్ హూ ఈజ్ ద కార్నర్ పర్సన్స్ పీపుల్, హూ ఈజ్ ద కార్నర్ పర్సన్స్ అంటే మూలల వద్ద కూర్చున్న వారు ఎవరు, మూలల వద్ద కూర్చున్న వాళ్ళు ఎవరు నాన్న, జి ఏ ఈ డి. సో ఈ 4 మిడిల్లో కూర్చున్నారు, ఈ 4 కార్నర్ వద్ద కూర్చున్నారు. సో అడిగితే ఈ విధంగానే అడుగుతారు క్వశ్చన్లు. వన్స్ ఒకసారి మీరు ఆ స్క్వేర్ టేబుల్ ఫిట్ చేసినాక ఏ క్వశ్చన్ ఇచ్చినా చేయగలుగుతారు, ఎందుకంటే దీని నుంచే కదా మనం ఆన్సర్స్ తీసేది. ఎస్. సో సర్కిల్లో ఏ ఇన్పుట్స్ అయితే యూజ్ చేసామో స్క్వేర్లో కూడా అవే ఇన్పుట్స్ వేస్తూ దీన్ని టేబుల్ చేసాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో సేమ్ A, B, C, D, E, F, G and H. G and H are sitting in a square table. So 4 people at the middle, 4 at the corners.
4 people at the middle, 4 at the corners. Okay, so ఇక్కడ ఏమంటున్నానంటే వాడు చూడండి, A is 4th to the right of H, A is 4th to the right of H, while second to the left of F, while second to the left of F. Next, C is not the immediate neighbor of F and B. C is not the immediate neighbor of, C is not the immediate neighbor of F and B. Next, D sits third to the right of C. D sits third to the right of C. D sits third to the right of C. Next, H never sits next to G. H never sits next to G. So square again square, all are facing inside. Okay, square table, all are facing inside ఇక్కడ మళ్ళీ. సో ఈ క్వశ్చన్లో మీరు ఇంకా కొత్తగా ఏం నేర్చుకుంటున్నారో ప్రతిదీ గమనించాలి మీరు. రైట్, స్క్వేర్ టేబుల్ అన్న వాడు ఏమంటున్నా అంటే తెలుగు మీడియం వాళ్ళు చూడండి, A is 4th to the right of H, while second to the left of F. A అనే వ్యక్తి హెచ్కి కుడివైపున 4వ స్థానంలో ఉన్నాడు, మరియు వైల్ డబుల్ హెచ్ వర్డ్స్ ఏమొస్తే, ఓకేనా, డబుల్ హెచ్ వర్డ్స్ ఏవైతే వస్తాయో వాటి వెనకాల ఎవడుంటే వాడని చెప్పాను. ఇక్కడ ఏమొచ్చింది, ఇంతకుముందు హూ అని వచ్చేది, ఓకేనా, ఇంతకుముందు హూ అని వచ్చేది, ఇప్పుడు ఏమొచ్చి వైల్ అని వచ్చింది. సో ఇక్కడ ఎవరంటే హెచ్. ఈ హెచ్ ఎట్లా ఉన్నాడంట మరి, సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎఫ్. హెచ్ ఎఫ్కి సెకండ్ టు ద లెఫ్ట్లో ఉన్నాడు. నెక్స్ట్, సి ఈజ్ నాట్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్ అండ్ బి. సి అనే వ్యక్తి ఎఫ్ మరియు బీల పక్కన కూర్చోడు. సి అనే వ్యక్తి ఎవరెవరి పక్కన కూర్చోడు అన్న, ఎఫ్ మరియు బీల పక్కన కూర్చోడు. ఫుల్ స్టాప్. డి ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. డి అనే వ్యక్తి సికి కుడివైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఫుల్ స్టాప్. హెచ్ నెవర్ సిట్స్ నెక్స్ట్ టు జీ. హెచ్ అనే వ్యక్తి జీకి వెంటనే ఏ ప్రక్కన కూర్చోడంట, అంటే జీ పక్కన కూర్చోడు అనమాట. సో వర్డ్స్లో డిఫరెంట్ ఉంటుంది, బట్ మనం అర్థం చేసుకోవడంలో మాత్రం అంతే. సో స్క్వేర్ టేబుల్, సో 4 at the middle, 4 at the corners, right? సో వాడు ఏమంటున్నాడు, A sits 4th to the right of H. A sits 4th to the right of H, while second to the left of F. ఇక్కడ 2 పాయింట్స్ అండి మనకి. ఇక్కడ ఏ అనే వ్యక్తి హెచ్కి కుడివైపున 4వ స్థానంలో కూర్చున్నాడు. ఇక్కడ హెచ్ అనే వ్యక్తి ఎఫ్కి ఎడమవైపున 2వ స్థానంలో కూర్చున్నాడు. సో మనం ఎప్పుడు లాస్ట్ నుంచి వస్తాం కాబట్టి చూద్దాం. ఎఫ్ అనే వ్యక్తి ఎఫ్కి ఎడమవైపున 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారండి? ఇక్కడ ఎఫ్కి ఎడమవైపున 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? హెచ్. సో ఎఫ్ ఇక్కడ తీసుకుంటే ఎఫ్కి ఎడమవైపు ఇది, ఎఫ్కి ఎడమవైపున 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? హెచ్. అంతేనా? ఎఫ్కి ఎడమవైపున 2వ స్థానంలో కూర్చున్నారు హెచ్. సో నెక్స్ట్, ఏ ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ హెచ్. ఏ ఈజ్ 4th టు ద రైట్ ఆఫ్ హెచ్. సో ఇక్కడ 8 పర్సన్స్ అండి 4th ప్లేస్ అడుగుతున్నాడు. 8 పర్సన్స్ 4th ప్లేస్. 8 పర్సన్స్ ఇచ్చి 4th ప్లేస్ అడిగితే మనం ఏమంటాం? ఆపోజిట్ అంటాం కదా. ఎస్. సో ఇక్కడ హెచ్కి ఆపోజిట్లో ఎవరు ఉంటారండి? ఏ. హెచ్కి ఆపోజిట్లో ఏ. నెక్స్ట్, సి ఈజ్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎఫ్ అండ్ బి. ఇక్కడ సి అనే వ్యక్తి ఎఫ్ మరియు బీల పక్కన కూర్చోడంట. ఓకేనా? సి అనే వ్యక్తి ఎఫ్ మరియు బీల పక్కన కూర్చోడు. అంటే సి అనే వ్యక్తి ఎఫ్ మరియు బీల పక్కన కూర్చోడంటే ఎఫ్ మరియు బీలు కూడా సి పక్కన కూర్చోనంటే కదా. ఓకేనా? ఇక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. సి అనే వ్యక్తి ఎఫ్ మరియు బీల పక్కన కూర్చోడు అంటే ఎఫ్ మరియు బీలు కూడా సి పక్కన కూర్చోరు, అంతే కదా. ఒకటి పక్కన కూర్చోడు అంటే వాడు కూడా ఇంకొని పక్కన కూర్చోడు అంటే. ఓకేనా? సో ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ బి అనేది ఉందా అండి? ఇక్కడ లేదు, బి అనేది లేదు. ఓకే, ఎఫ్ అనేది ఉంది కదా. ఎఫ్ అనేది ఉన్నందుకు సరే సి ఇక్కడ కూర్చోడు, సరే సి ఇక్కడ కూర్చోడు. రైట్. సో నెక్స్ట్ పాయింట్ ఏంటి? డి ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. డి ఈజ్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ సి. సో సికి కుడివైపున 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారండి? డి. సికి కుడివైపున 3వ స్థానంలో డి కూర్చున్నారు.
సి ఇక్కడ కూర్చోడు, ఇక్కడ కూర్చోడు. ఎస్, సి ఇక్కడ కూర్చోడు, ఇక్కడ కూర్చోడు. సి కూర్చున్న ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి నాన్న? 3. సి కూర్చున్న ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి? 3. మరి ఈ మూడిట్లలో సి ఎక్కడ కూర్చోబెట్టాలంటే, అగైన్ సిని ఎక్కడ కూర్చోబెట్టాలంటే, సి ఎక్కడైతే కూర్చుంటాడో వానికి కుడివైపున కుడివైపున 3వ స్థానంలో ఎవరు కూర్చోవాలి? సి కూర్చోవాలి, డి కూర్చోవాలి. ఓకేనా? సి ఈ 3 ప్లేసులలో ఎక్కడైతే కూర్చుంటాడో ఆ సికి కుడివైపున 3వ స్థానంలో ఖచ్చితంగా డి కూర్చోవాలి. ఓకేనా? ఇప్పుడు సపోజ్ సి ఇక్కడ కూర్చోబెట్టినాం అనుకో, సికి కుడివైపున 3వ స్థానంలో డి కూర్చుంటున్నాడా? లేదు. నెక్స్ట్ సిని ఇక్కడ కూర్చోబెట్టినాం అనుకో, సికి కుడివైపున 3వ స్థానంలో డి కూర్చుంటున్నాడా? ఎస్. ఇది ఖాళీనే ఉంది కదా, ఇక్కడ సి కూర్చోవద్దు, ఇక్కడ సి మాత్రం కూర్చోవద్దు. సి కాకుండా ఎవడైనా కూర్చోవచ్చు. ఓకేనా? సో ఇక్కడ కూర్చోవచ్చు. నెక్స్ట్ సి ఇక్కడ కూర్చున్నాడు అనుకో, సికి కుడివైపున 3వ స్థానంలో డి కూర్చుంటున్నాడా? లేదు కదా. ఇక్కడ ఎఫ్ అంటే మనకి సి ఇక్కడ కూర్చోవద్దు. ఇక్కడ కూర్చున్న ప్లేసెస్ 3 ఉన్నాయి. ఇక్కడ సి కూర్చుంటే సికి కుడివైపున 3వ స్థానంలో ఎవరు కూర్చుంటున్నారు? డి కూర్చుంటున్నాడు. ఓకేనా? సికి కుడివైపున 3వ స్థానంలో ఎవరు కూర్చుంటున్నారు? డి కూర్చుంటున్నారు. ఎస్. నెక్స్ట్ హెచ్ నెవర్ సిట్స్ నెక్స్ట్ టు జీ. హెచ్ నెవర్ సిట్స్ నెక్స్ట్ టు జీ. ఓకే, ఇక్కడ మనకి ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి నాన్న? ఇంకా 1, 2, 3 ప్లేసెస్ ఉన్నాయి. మనం ఇంకా 3 కూర్చోబెట్టాలి. మన దగ్గర ఒకటే పాయింట్ ఉంది, ఏంటి? హెచ్ నెవర్ సిట్స్ నెక్స్ట్ టు జీ, అంటే జీ ఇక్కడ కూర్చోడు. రైట్. సో ఇప్పుడు 3 ప్లేసెస్ ఉన్నాయి, నీకు ఒకటే పాయింట్ ఉంది. ఆ సిట్టింగ్ అరేంజ్మెంట్ అనేది ఫిట్ అవ్వట్లేదు. ఫిట్ అవ్వట్లేదు. ఇక్కడ నువ్వు ఇంకొంచెం ఇన్లాజిక్గా థింక్ చేయాలి, ఇంకొంచెం సబ్జెక్ట్ లోపలికి వెళ్ళి థింక్ చేయాలి. ఏంటంటే ఈ సి అనే వ్యక్తి ఎవరెవరు పక్కన కూర్చోడమ్మా? సి అనే వ్యక్తి ఎవరెవరు పక్కన కూర్చోడు? ఎఫ్ మరియు బీల పక్కన కూర్చోడు కదా. సి అనే వ్యక్తి ఎఫ్ మరియు బీల పక్కన కూర్చోడు. అంటే ఈ ఎఫ్ మరియు బీలు కూడా సి పక్కన కూర్చుంటారా? ఎఫ్ మరియు బీలు కూడా సి పక్కన కూర్చోరు. అంటే ఇక్కడ మనకున్న ఈ 3 ప్లేసులలో ఇక్కడ బి కూర్చోవచ్చా? రాదు. ఇక్కడ బి కూర్చోవచ్చా? రాదు. ఎందుకంటే సి అనే వ్యక్తి బి పక్కన కూర్చోవద్దు కాబట్టి. సో ఈ 2 ప్లేసులలో బి కూర్చోపోతే మిగిలిన ప్లేస్ ఏది నాన్న? ఇదే కదా. ఇక్కడ ఎవరు కూర్చుంటారు? బి కూర్చుంటారు. ఇక్కడ ఎవరు కూర్చుంటారు? బి కూర్చుంటారు. ఎస్, సింపుల్. సో మిగిలిన 2 ప్లేసులు ఇంకా ఉన్నాయి. మిగిలింది 2 ప్లేసెస్ ఉన్నాయి. ఈ 2 ప్లేసెస్లో చూడండి, ఇక్కడ హెచ్ నెవర్ సిట్స్ నెక్స్ట్ టు జీ అంటే జీ తర్వాత హెచ్ కూర్చోడు. జీ తర్వాత హెచ్ అనే వ్యక్తి కూర్చోడు. అంటే ఇక్కడ జీ కూర్చోవచ్చా? మరి ఉన్న 2 ప్లేసులలో ఇక్కడ జీ కూర్చోపోతే ఇంకెక్కడ కూర్చుంటాడు? ఇక్కడే కూర్చుంటాడు. ఓకేనా? ఇక్కడ ఏబి ఓవర్ అయిపోయారు, ఇంకా ఏబిసిడి ఈ అనే వ్యక్తి మిగిలిపోయాడు కాబట్టి ఈ ఇక్కడ కూర్చుంటారు. సో ఈ క్వశ్చన్లో నువ్వు నేర్చుకుంది ఏంటంటే నీకు లాస్ట్లో 3 ప్లేసెస్ మిగిలాయి. ఓకేనా? ఈ క్వశ్చన్లో నువ్వు నేర్చుకుంది ఏంటంటే లాస్ట్లో నీకు 3 ప్లేసెస్ మిగిలాయి. దాన్ని నువ్వు ఏ విధంగా క్రాక్ చేసావంటే, ఇక్కడ ఎఫ్ మరియు బీలు సి అనే వ్యక్తి ఎఫ్ మరియు బీల పక్కన కూర్చోడు అని అనుకుంటే నువ్వు ఈ ప్రాబ్లం సెట్ కాదు. నువ్వు ఎలా థింక్ చేయాలంటే, సి అనే వ్యక్తి ఎఫ్ మరియు బీల పక్కన కూర్చోడు అంటే ఎఫ్ మరియు బీలు కూడా సి పక్కన కూర్చోరు అన్ని థింక్ చేసినప్పుడే నీకు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఓకేనా? ఎప్పుడు కూడా రీజనింగ్ వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకుంటే మనకు రాదండి. వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకా మనం 2-3 పాయింట్స్ యాడ్ చేస్తూ ఉంటేనే అది సాల్వ్ అవుతుంది. దాన్నే రీజనింగ్ అంటారు. ఓకేనా? వాడిచ్చిన ఇన్ఫర్మేషన్తో చేస్తే, వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారమే ఆలోచిస్తే రీజనింగ్ కాదు. వాడిచ్చిన ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటే దట్ ఈస్ ద రీజనింగ్. అది కూడా మీనింగ్ఫుల్ రీజన్. ఓకేనా? మీనింగ్ఫుల్లో ఉండాలి థింకింగ్ కూడా. ఓకే రైట్. లాస్ట్కి ఈ విధంగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో క్వశ్చన్స్ అడిగాడు అనుకోండి, ఏ విధంగా అడుగుతారు చెప్పండి. ఒకవేళ మిడిల్ పర్సన్స్ ఎవరు అంటారు? మిడిల్ పర్సన్స్ అంటే మీకు తెలిసిందేనే. ఓకేనా? కార్నర్స్ ఎవరు అంటారు? కార్నర్స్. ఓకేనా? ఒకవేళ డీకి ఆపోజిట్గా ఉంది ఎవరు అంటారు? ఓకేనా? డీకి ఆపోజిట్లో ఎవరున్నారంటారు? డీకి ఆపోజిట్లో ఎవరున్నారండి? జీ ఉన్నారు. సో డీకి ఆపోజిట్లో జీ ఉన్నారు. ఒకవేళ ఇలా అడిగాడు అనుకోండి, హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి? హూ సిట్స్ థర్డ్ టు ద రైట్ ఆఫ్ బి అంటే తెలుగులో బీకి కుడివైపున 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? తెలుగులో బీకి కుడివైపున 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారు అంటే ఇక బి ఇక్కడ ఉన్నాడు. 1, 2, 3 కుడివైపున 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? సి. ఓకేనా? వన్స్ ఒకసారి మనం స్క్వేర్ కానీ సర్కిల్ కానీ లీనియర్ కానీ మనం ఆల్రెడీ సిట్టింగ్ చేశాక, ఈ విధంగా సిట్ చేశాక ఇచ్చేటటువంటి 5 క్వశ్చన్స్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఓకే.
సో రైట్, మనం ఇందాక స్క్వేర్లో ఏమేమి ఉంటాయని చెప్పాను. అందరూ లోపల వైపు చూస్తున్నారు, లేకపోతే మిడిల్ పర్సన్స్ ఫేసింగ్ ఇన్సైడ్, కార్నర్స్ ఫేసింగ్ అవుట్ సైడ్, లేకపోతే మిడిల్ పర్సన్ ఫేసింగ్ అవుట్ సైడ్, కార్నర్స్ ఫేసింగ్ ఇన్సైడ్. ఈ విధంగా 3 మోడల్స్ ఉంటాయని చూసాం. మనం ఫస్ట్ మోడల్లో 2 క్వశ్చన్స్ అయితే వెరీ డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాం. సో ఒక చిన్న బ్రేక్ తర్వాత మనం మిగిలిన ఆ 2 మోడల్స్లో ఏ విధంగా చేయాలని, అంటే టఫ్ ప్రాబ్లమ్సే ఉంటాయండి, చిన్న చిన్న ఏం చెప్పట్లేదు మీకు. ఒక టఫ్ ప్రాబ్లం చేసినప్పుడే మీకు మిగతా అన్నీ ఈజీ అవుతాయి. ఒక చిన్న బ్రేక్ తర్వాత ఆ మోడల్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో, విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు, ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అన్ని దాని రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు
ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కొలువుల జాతర. 91,142 ఉద్యోగాలకు ఈ రోజు నుంచే మొత్తం నోటిఫై చేసేస్తారు అధ్యక్ష. 80,039 ఉద్యోగాలకు తక్షణం ఈ రోజు నుంచే సంబంధిత శాఖల నోటిఫికేషన్లు ఇష్యూ అయితే అధ్యక్ష. నోటిఫికేషన్లకే పరిమితం కాదు, ప్రభుత్వ సహకారంతో విజువల్ సహకారంతో ముఖ్యమంత్రి గారి కోరిక మేరకు ఒక మంచి కోచింగ్లో అనుభవం ఉన్నటువంటి అధ్యాపకులచే బ్రహ్మాండమైనటువంటి కోచింగ్ రోజు ఇవ్వడం అనేది చాలా ఇష్టం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలి. బీసీ అభ్యర్థుల అభ్యున్నతికి ప్రభుత్వ తాపత్రయం. మా బీసీ బిడ్డలకు ఎస్సీ ఎస్టీ ఆ రిజర్వ్ ప్రకారము మా బడుగు బలహీన వర్గ బిడ్డలకే ఎక్కువ ఉద్యోగాలు వచ్చే అవకాశం. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంబంధించిన అన్ని దాని కూడా రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలా. బీసీ స్టడీ సర్కిల్ పర్యవేక్షణలో త్వరలో 1,00,000 మందికి ఆన్లైన్, ఆఫ్లైన్ మరియు శాటిలైట్ ఛానళ్ల ద్వారా కోచింగ్ ఇవ్వబడుతుంది. ప్రచార మాధ్యమాల ద్వారా ఉన్నత ఉచిత శిక్షణ. జై తెలంగాణ టీవీ సమర్పణలో ఉచిత శిక్షణ తరగతుల ప్రత్యక్ష ప్రసారం ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు వీక్షించండి, విజయం సాధించండి. Hello guys, welcome. Right, the next question is so K, L, M, P, Q, R, S, T. So K, L, M, P, Q, R, S, T are sitting in a square table. ఒక చతురస్రాకారపు పట్టీలో కూర్చున్నారన్నమాట తెలుగులో, స్క్వేర్ టేబుల్. సో ఇక్కడ ఏమంటున్నానంటే మిడిల్ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్. ఓకేనా, మిడిల్ పర్సన్స్ ఫేసింగ్ ఇన్సైడ్ table that way, 4 that corners, 4 at the middle, at this 4 side, the one who sits the 4 corners facing outside, one who sits the middle persons facing inside. Okay na, corners person facing outside.
సింపుల్గా చెప్తున్నాను. ఇక్కడ నేను షార్ట్ కట్లో రాస్తున్నాను. మామూలుగా ఎలా ఉంటుందంటే సిట్టింగ్ ఇన్ ఏ స్క్వేర్ టేబుల్ ఇన్ సర్చ్ అవే దట్ ద 4 of them 4 corners while 4 of them middle persons, the one who sit at the 4 corners facing outside and those who sit middle of the side facing center of the table అంటాడు. ఇంకా నేను షార్ట్ కట్లో రాశాను ఇక్కడ. సో పాయింట్స్ ఏ విధంగా ఉంటాయంటే P sits third to the right of S, P sits third to the right of S and S faces center, S faces center. Next, Q sits third to the left of M, Q sits third to the left of M, M does not sit in the middle, M does not sit in the middle, M does not sit in the middle. Only one person sits between Q and R, only one person, only one person sits between Q and R, Q and R. Next, R is not an immediate neighbor of M, R is not an immediate neighbor of M, R is not an immediate neighbor of M. Next, T faces center, T faces center. Next, K is not an immediate neighbor of R, K is not an immediate neighbor of R, K is not an immediate neighbor of R. So Q is third to the left of M, M does not sit in the middle, only one person sits between Q and R. Next, R is not an immediate neighbor of M, T faces the center, K is not the immediate neighbor of R. ఓకే, తెలుగు మీడియం వాళ్ళు చూడండి అన్న. P అనే వ్యక్తి ఎస్కి కుడివైపున 3వ స్థానంలో ఉన్నాడు మరియు ఎస్ సెంటర్ని ఫేస్ చేస్తున్నాడు, అంటే ఎస్ లోపలి వైపుకు చూస్తున్నాడు. నెక్స్ట్, Q ఈజ్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ M, ఓకేనా, Q సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ M అంటే Q అనే వ్యక్తి Mకి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఫుల్ స్టాప్. M డస్ నాట్ సిట్ ఇన్ ద మిడిల్, M మధ్యలో కూర్చోడు. నెక్స్ట్, ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ Q అండ్ R, ఓకేనా, Q అండ్ R మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నాడంట. R ఈజ్ నాట్ అన్ ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ M, R అనే వ్యక్తి Mకి వెంటనే ఏ ప్రక్కన కూర్చోడు. T ఫేసెస్ సెంటర్, T లోపలి వైపు చూస్తున్నాడు. K ఈజ్ నాట్ ద ఇమ్మీడియట్ నైబర్ ఆఫ్ R, K అనే వ్యక్తి Rకి వెంటనే ఏ పక్కన కూర్చోడు. ఎస్. సో ఇప్పటి వరకు మనం ఆల్ ఆర్ ఫేసింగ్ ఇన్సైడ్ చేసాం, ఓకేనా, అందరూ లోపలి వైపు చూస్తున్నప్పుడు చేసాం. ఇప్పుడు ఏంటంటే స్క్వేర్ టేబుల్లో మనం ముందుగా డిస్కస్ చేసినట్టు, సో ఇక్కడ ఏమంటున్నాడంటే వాడు, సో 8 పర్సన్స్ అండి స్క్వేర్ టేబుల్లో, 4 పర్సన్స్ ఇన్సైడ్, ఓకేనా. మిడిల్లో కూర్చున్న వారు ఎటువైపు చూస్తున్నారో చూద్దాం. మిడిల్లో కూర్చున్నవారు ఎటు సైడ్ చూస్తున్నారండి, సెంటర్ వైపు చూస్తున్నారు, రైట్. మిడిల్లో కూర్చున్నవాడు సెంటర్ వైపు చూస్తున్నారు. నెక్స్ట్, ఆ కార్నర్ వద్ద కూర్చున్నవారు ఎటు సైడ్ చూస్తున్నారు, అవుట్ సైడ్. కార్నర్ పీపుల్ ఫేసింగ్ అవుట్ సైడ్. సో కార్నర్ పీపుల్ ఫేసింగ్ అవుట్ సైడ్, రైట్. కార్నర్ పీపుల్ ఫేసింగ్ అవుట్ సైడ్, రైట్. ఇప్పుడు ప్రాబ్లం అనేది చేద్దాం. ఒక్కొక్క పాయింట్ని ఈ విధంగా ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. చూడండి జాగ్రత్తగా, రైట్. సో ఫస్ట్ పాయింట్ చూడనా, P sits third to the right of S, P sits third to the right of S and S faces center, and S faces center. ఇక్కడ పాయింట్ ఏంటంటే P Sకి కుడివైపున కూర్చున్నాడు 3వ స్థానంలో, ఓకే. ఇక్కడ హింట్ ఇచ్చాడు, S faces center అంటే S లోపలి వైపు చూస్తున్నాడు. S లోపలి వైపు చూస్తున్నారంటే ఇక్కడ లోపలి వైపు చూసేవారు ఎవరండి, ఇక్కడ మిడిల్ పర్సన్సే కదా. లోపల వైపు చూసేవారు ఎవరు, మిడిల్ పర్సన్స్. అంటే ఎస్ ఇండైరెక్ట్గా మిడిల్లో కూర్చుంటాడు అని చెప్తున్నాడు, ఓకేనా. అంటే ఎస్ లోపలి వైపు చూస్తున్నాడంటే ఎస్ ఎక్కడ మధ్యలోనే కూర్చున్నాడు అనమాట. ఎందుకంటే మధ్యలో కూర్చున్న వారు మాత్రమే లోపలి వైపు చూస్తున్నారు. సో ఎస్ ఇక్కడ కూర్చుంటే, మనం స్టార్టింగ్ ఎప్పుడు ఇక్కడ నుంచి చేస్తాం కాబట్టి ఎస్ ఇక్కడ కూర్చుంటే, ఎస్కి కుడివైపున 3వ స్థానంలో ఎవరు కూర్చుంటారు అన్న, P. ఎస్కి కుడివైపున 3వ స్థానం 1 2 3. ఇక్కడ ఎవరు కూర్చుంటారు, P. ఎస్కి కుడివైపున 3వ స్థానం ఎవరు కూర్చుంటారు, P. ఫస్ట్ పాయింట్ అయిపోయింది, క్లియర్. నెక్స్ట్,
క్యూ సిట్స్ థర్డ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎం. క్యూ అనే వ్యక్తి ఎంకి ఎడమ వైపున 3వ స్థానంలో కూర్చున్నాడు. ఫుల్ స్టాప్. ఎం డస్ నాట్ సిట్ ఇన్ ద మిడిల్. ఎం మధ్యలో కూర్చోడంట. ఎం అనే వ్యక్తి ఈ మధ్యలో కూర్చోడు. ఎం అనే వ్యక్తి మధ్యలో కూర్చోపోతే ఎక్కడ కూర్చుంటాడు? మరి కూర్చుంటే కార్నర్స్లోనే కూర్చుంటాడు. కార్నర్స్లోనే కూర్చుంటాడు. ఎం అనే వ్యక్తి ఈ మధ్యలో కూర్చోడు. ఎం మధ్యలో కూర్చోబోతే కూర్చున్న ప్లేసెస్ ఏమున్నాయి? కార్నర్సే. మరి ఏ కార్నర్లో కూర్చోబెట్టాలి సార్ అంటే ఎమ్ ఏ కార్నర్లో అయితే కూర్చుంటాడో అతనికి ఎడమ వైపున 3వ స్థానంలో ఎవరు ఉండాలి నాన్న? క్యూ ఉండాలి. ఎం ఏ కార్నర్లో అయితే కూర్చుంటాడో అతనికి ఎడమ వైపున 3వ స్థానంలో ఎవరు ఉండాలి? క్యూ అనే వ్యక్తి ఉండాలి. ఎస్. ఇప్పుడు కార్నర్స్ ఉన్నాయి నాన్న, 3 కార్నర్స్ ఉన్నాయి. ఎస్. ఎం ఇక్కడ కూర్చుంటా అనుకో, సపోజ్ చూస్తున్నా. ఎం ఇక్కడ కూర్చుంటే ఎంకి ఎడమ వైపున ఎం ఫేసింగ్ అవుట్ సైడ్, బికాస్ కార్నర్స్లో కూర్చున్న వారు ఎటు చూస్తారు? అవుట్ సైడ్ చూస్తారు. రైట్. ఎం ఇక్కడ కూర్చుంటే ఎంకి ఎడమ వైపున 3వ స్థానంలో క్యూ కూర్చుంటున్నాడా లేదా చూద్దాం. ఎంకి ఎడమ వైపున 3వ స్థానంలో క్యూ కూర్చుంటున్నాడా? ఎస్, క్యూ కూర్చుంటున్నాడు. కూర్చోవచ్చు కదా, 1 2 3 కూర్చోవచ్చు. ఓకే, ఈ ప్లేస్లో కూర్చుంటే కూర్చోవచ్చు. ఇక్కడ ఆల్రెడీ కార్నర్లో ఫిల్ అయింది. ఒకవేళ ఇక్కడ ఎంని పెడితే, ఓకేనా, ఇక్కడ ఎంని పెడితే మనం ఎంకి ఎడమ వైపున 3వ స్థానంలో క్యూ కూర్చుంటున్నారా లేదా చూద్దాం. ఎంని ఇక్కడ పెడితే ఎడమ వైపున 3వ స్థానం అంటే 1 2 3 కూర్చుంటున్నారు, మరి లేడు. సో ఎం ఇక్కడ ఖచ్చితంగా కూర్చోడు. నెక్స్ట్ ఎం ఇక్కడ కూర్చుంటే ఎంకి ఎడమ వైపున 3వ స్థానంలో క్యూ కూర్చుంటున్నారా? ఎస్, కూర్చుంటున్నాడు. ఎం ఇక్కడ కూర్చుంటే ఎడమ వైపున 3వ స్థానంలో ఎవరు కూర్చుంటున్నారు? క్యూ కూర్చుంటున్నారు కదా. అంటే మనకు ఎం మిడిల్లో కూర్చోవద్దు, కార్నర్స్లో కూర్చోవాలి. తీసుకున్నాం, ఓకేనా. కార్నర్స్లో మరి ఎక్కడ కూర్చోవాలి సార్ అంటే ఎం ఎక్కడైతే కూర్చుంటాడో వానికి ఎడమ వైపున 3వ స్థానంలో ఎవరు కూర్చోవాలి? క్యూ కూర్చోవాలి. అలా మనకి ఎన్ని పొజిషన్స్ వచ్చినాయి నాన్న? ఇక్కడ ఎం కూర్చున్నా ఇక్కడ క్యూ కూర్చున్నాడు, ఇక్కడ ఎం కూర్చున్నా ఇక్కడ క్యూ కూర్చున్నాడు. సో ఇలాంటి పాసిబిలిటీస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? నీట్గా ఇంకొక డయాగ్రామ్ తీసుకుందాం, ఓకేనా. సర్కిల్లో అయితే ఎలా అయితే ఇంకో డయాగ్రామ్ తీసుకున్నామో ఇక్కడ కూడా ఇంకో డయాగ్రామ్ తీసుకుందాం. చూడు ఇక్కడ, ఓకే, ఇది కార్నర్స్, వీళ్ళు మిడిల్ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్, కార్నర్స్ ఫేసింగ్ అవుట్ సైడ్. సో ఇక్కడ ఏంటన్నా, ఇక్కడ ఎస్ అండ్ పి, ఓకేనా. ఇక్కడ ఆల్రెడీ ఎవరెవరు ఉన్నారు వాళ్ళని వేయాలి. ఎస్ ఉన్నారు, పి ఉన్నారు. రైట్. సో ఇవి ఇందాక మనకి ఎక్కడ వచ్చింది? ఎం ఇక్కడ కార్నర్స్లో కూర్చుంటే ఎంకి ఎడమ వైపున 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? క్యూ కూర్చున్నారు. రైట్. ఇంకో కార్నర్ కూడా వచ్చింది. ఏంటి? ఎం ఇక్కడ కూర్చుంటే ఎంకి ఎడమ వైపున 3వ స్థానంలో ఎవరు కూర్చున్నారు? క్యూ కూర్చున్నారు. అంటే మనకి 2 పాసిబిలిటీ వచ్చింది కాబట్టి వాళ్ళిద్దరిని సాటిస్ఫై చేస్తున్నాం, ఓకేనా. ఒక ప్లేస్ 2 ప్లేసెస్లో ఛాన్స్ ఉంది కాబట్టి ఆ 2 ప్లేసెస్ని మనం సాటిస్ఫై చేస్తున్నాం అంతే ఇక్కడ సింపుల్గా. ఓకే, రైట్. నెక్స్ట్ మూవ్ ఆన్ అయిదాం. ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. ఓన్లీ 1 పర్సన్ సిట్స్ బిట్వీన్ క్యూ అండ్ ఆర్. కేవలం క్యూ మరియు ఆర్ల మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నారంట, ఓకేనా. రైట్. ఇక్కడ చూద్దాం. క్యూ నానా, క్యూ 1 పర్సన్, ఇక్కడ ఆర్ పెట్టొచ్చా? ఎస్. క్యూ 1 పర్సన్, ఇక్కడ కూడా ఆర్ పెట్టొచ్చు కదా. ఓకే. అదే ఇందులో అయితే క్యూ 1 పర్సన్, ఇక్కడ ఆర్ పెట్టొచ్చా? మనం పెట్టరాదు. క్యూ ఆర్ పెడితే ఒకడు కూర్చుంటాడు, బట్ క్యూ ఆర్ ఇక్కడ పెట్టరాదు కదా. సో పైకి చూద్దాం. క్యూ 1 పర్సన్ ఆర్ పెట్టొచ్చా? క్యూ 1 పర్సన్ ఆర్ పెట్టొచ్చు కదా. ఇక్కడ కింది దాంట్లో అయితే సెట్ అయిపోయింది. క్యూ మరియు ఆర్ల మధ్య కేవలం ఒక వ్యక్తి మాత్రమే కూర్చున్నారు. మరి పైన దాంట్లో మనకి ఇక్కడ ఆర్ పెట్టినా ఇక్కడ ఆర్ పెట్టినా క్యూ మరియు ఆర్ల మధ్య ఒకరు కూర్చుంటాడు, క్యూ మరియు ఆర్ల మధ్య ఒకడు కూర్చుంటాడు. ఇక్కడ పాసిబిలిటీ వచ్చింది. మరి మళ్ళీ డయాగ్రామ్ తీసుకుంటారా సార్ అంటే ప్రతిదానికి మనం పాసిబిలిటీకి డయాగ్రామ్ తీసుకుంటే వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే ఆ ఇన్ఫర్మేషన్ని లింక్ చేసుకుంటూ చదువుతాం ఇంకొంచెం, ఓకేనా. ఎప్పుడైతే నీకు ఇక్కడ స్ట్రక్ అయిపోయినావో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. ఏంటి? ఇక్కడ ఆర్ని ఎక్కడ కూర్చోబెట్టాలో నీకు అర్థం కావట్లేదు కదా. ఎస్. నెక్స్ట్ పాయింట్ చదువు. ఏంటి? ఆర్ ఈజ్ నాట్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎం. ఆర్ ఈజ్ నాట్ అన్ ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఎం అంటే ఈ ఆర్ అనే వ్యక్తి ఎవరి పక్కన కూర్చోవద్దంట? ఎం పక్కన కూర్చోవద్దు. ఇప్పుడు ఇక్కడ చూడనా, ఇక్కడ క్యూ 1 పర్సన్ ఆర్ ఇక్కడ పెట్టినాం అనుకో, ఆర్ అనే వ్యక్తి ఎవరి పక్కన కూర్చుంటున్నాడు? మరి ఎం పక్కన కూర్చుంటున్నాడు కదా. ఇది కూర్చోవచ్చా? ఇలా కూర్చోకూడదు. అందుకే ఇది ఏంటి మరి? రాంగ్. సో క్యూ 1 పర్సన్ ఆర్, ఇక్కడ ఆర్ కూర్చోబెట్టామనుకో, ఆర్ అనే వ్యక్తి ఎం పక్కన కూర్చుంటున్నాడా? కూర్చోవట్లేదు, ఓకేనా. ప్రతిదానికి ప్లేసెస్కి పాసిబిలిటీ తీసుకోవచ్చు. ఆల్రెడీ నువ్వు ఒక పాసిబిలిటీ డయాగ్రామ్ తీసుకున్నావు కాబట్టి ఇంకొక పాసిబిలిటీ డయాగ్రామ్ తీసుకునే కంటే ఇంకొక పాయింట్ని చదివితే అయిపోతుంది కదా. ఇంకొక పాయింట్ ఆర్కి రిలేటెడ్ కదా ఈ పాయింట్.
ఓకేనా, ఈ విధంగా ఏవైతే మనం ఆర్ని ప్లేస్ చేసినాం. నెక్స్ట్ టీ ఫేసెస్ సెంటర్. ఓకేనా, టీ ఫేసెస్ సెంటర్. టీ ఫేసెస్ సెంటర్ అంటే టీ లోపల వైపు చూస్తున్నాడంటే వాడు ఇండైరెక్ట్ ఏమంటున్నాడు చెప్పండి, టీ ఫేసెస్ సెంటర్, టీ లోపల వైపు చూస్తున్నాడు అంటే టీ ఖచ్చితంగా మిడిల్లో కూర్చున్నాడు. ఎందుకు మిడిల్లో కూర్చున్నాడు సార్, ఎట్లా చెప్తున్నారంటే మిడిల్లో కూర్చున్న వాళ్ళే కదా నాన్న లోపల వైపు చూసేది. సో మిడిల్లో కూర్చున్న వాళ్ళంటే ఇక మిడిల్లో మనకి ఏ ప్లేస్ కాలిందో వద్దాం. ఇక్కడ ఫిల్ అయింది, ఇక్కడ ఫిల్ అయింది, ఇక్కడ ఫిల్ అయింది, ఇక్కడ ఎవరు కూర్చుంటారు, ఖచ్చితంగా టీ కూర్చుంటారు. సో మిడిల్లో చూసుకుంటే ఇక్కడ ఫిల్ అయింది, ఇక్కడ ఫిల్ అయింది, ఇక్కడ ఫిల్ అయింది, ఇక్కడ టీ కూర్చుంటారు. ఎస్. నెక్స్ట్ కే ఈజ్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఆర్. కే ఈజ్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఆర్. కే అనే వ్యక్తి ఆర్కి వెంటనే ఏ పక్కన కూర్చోడు. కే అనే వ్యక్తి ఆర్కి వెంటనే ఏ పక్కన కూర్చోడు. ఇప్పుడు మీరు ఈ లాస్ట్ పాయింట్తో ఏ డయాగ్రామ్ కరెక్టో చెప్పేయచ్చు. ఒక విజిబుల్ చూడండి, మీరు ఒకసారి చూస్తే ఈ రెండిట్లలో ఏది కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. మన దగ్గర లాస్ట్ పాయింట్ ఏముందంటే కే అనే వ్యక్తి ఆర్ పక్కన కూర్చోడు. కే అనే వ్యక్తి ఆర్ పక్కన కూర్చోడు, రైట్. సో మనకి ఈ రెండు డయాగ్రామ్లో ఏదయ్యే ఛాన్స్ ఉంది చెప్పండి. మనకి ఈ డయాగ్రామ్లో అయితే రెండే ప్లేసెస్ ఉన్నాయి నాన్న, రెండే ప్లేసెస్. ఈ రెండు ప్లేసులలో నువ్వు కేను కూర్చోబెట్టొచ్చా. ఇక్కడ కే కూర్చోబెట్టినావు అనుకో, కే అనే వ్యక్తి ఆర్ పక్కనే కూర్చుంటున్నాడు కదా. ఇక్కడ కేను కూర్చోబెట్టినావు అనుకో, కే అనే వ్యక్తి ఆర్ పక్కనే కూర్చుంటున్నాడు కదా. కే అనే వ్యక్తి ఆర్ పక్కన కూర్చోవచ్చా, మరి కూర్చోవద్దు కదా. సో ఇది ఏమవుతుంది, ఈ డయాగ్రామ్ రాంగ్. ఎస్. ఇక్కడ చూడానా, మనకున్న ఇక్కడ టూ ప్లేసెస్, ఇక్కడ టూ ప్లేసెస్. కే ఇక్కడ కూర్చోవచ్చా, కే ఇక్కడ కూర్చోవచ్చా, కూర్చోవద్దు. ఎందుకంటే కే అనే వ్యక్తి ఆర్ పక్కన కూర్చోవద్దు కాబట్టి. సో కే ఇక్కడ కూర్చోపోతే ఇక్కడ కూర్చోవచ్చు కదా, ఇక్కడ కూడా ఆర్ లేడు కదా. ఓకేనా. సో ఈ విధంగా సో పీ క్యూ ఆర్ ఏమైపోయింది, ఇంకా కే ఎల్ మిగిలారు. సో ఎల్ ఇక్కడ కూర్చుంటాడు. ఓకేనా, రైట్. ఈ విధంగా మనకి పాసిబిలిటీ డయాగ్రామ్ తీసుకుంటే ఆ లాస్ట్ పాయింట్ దగ్గర మనకు ఎవరు కరెక్టో ఎవరు రాంగో దొరికిపోతారు ఈజీగా. ఓకేనా. ఇక్కడ మిగిలిన రెండే ప్లేసెస్, ఈ రెండు ప్లేసులలో ఖచ్చితంగా ఎక్కడో కాడ కేను కూర్చోబెట్టాలి. మరి కూర్చోబెట్టొస్తుందా, లేదు కాబట్టి ఇది రాంగ్. ఇక్కడ మిగిలిన రెండు ప్లేసెస్ కేని ఇక్కడ ఈజీగా కూర్చోబెట్టొచ్చు కదా. సో ఇది రైట్. సో ఈ విధంగా మనం పాసిబిలిటీ తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది. సో క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో చూద్దాం. సో క్వశ్చన్స్ అనేవి మనకి ఏ విధంగా అడగచ్చు అంటే, సో హూ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్. హూ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే అవుట్ సైడ్ ఫేస్ చేసేవారు ఎవరెవరు నాన్న మనకి, ఎల్ పి కే ఎం. దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే దీస్ పీపుల్ ఆర్ ఫేసింగ్ అవుట్ సైడ్ అంటే దీస్ పీపుల్ ఆర్ ఇన్ ద కార్నర్ ఓన్లీ. ఓకేనా. Who the people facing inside. సో లోపలి వైపుకి చూస్తున్న వ్యక్తులు ఎవరు అంటాడు. లోపలి వైపుకి చూస్తున్న వ్యక్తులు అంటే ఎవరెవరు నాన్న ఇక్కడ, ఆర్ క్యూ ఎస్ టీ. So these people are facing inside and these people are sitting in the middle of the sides. So because these people are facing inside. Okay na, right. ఇంకా క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు అంటే, so which of the following person facing inside. ఓకేనా. క్వశ్చన్లో ఈ క్రింది వారిలో ఏ వ్యక్తి లోపలి వైపుకి చూస్తున్నాడు. సో ఈ విధంగా అడుగుతానన్నా. రైట్. ఈ క్రింది వారిలో ఏ వ్యక్తి లోపల వైపు చూస్తున్నాడని 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఓకేనా. సో ఇక్కడ పి అనే వ్యక్తి లోపల వైపు చూస్తున్నాడా, మరి లేడు, బయటికి. కే అనే వ్యక్తి లోపల వైపు చూస్తున్నాడా, లేదు, బయటికి. ఆర్ అనే వ్యక్తి ఫేసింగ్ ఇన్సైడ్. కాబట్టి మనం థర్డ్ ఆప్షన్ చూస్ చేసుకుంటాం.
మనం సింపుల్గా థర్డ్ ఆప్షన్ని చూస్ చేసుకుంటాం. ఓకేనా? ఈ విధంగా ఒకవేళ ఈ విధంగా అడిగాడు అనుకోండి, హూ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ పి అన్నాడు అనుకోండి. ఓకేనా? పీకి కుడివైపున రెండవ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, పీ ఇక్కడ పీ ఫేసింగ్ అవుట్ సైడ్ కాబట్టి కుడివైపు ఎటవుతుంది, కిందికి అవుతుంది కదా. సో పీ ఫేసింగ్ అవుట్ సైడ్ కాబట్టి ఆ రైట్ సైడ్ ఎటు కిందికి అవుతుంది. సో ది ఫస్ట్ పర్సన్, ఇది సెకండ్ పర్సన్. ఎవరండి ఇక్కడ? కే ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్లో మీరు నేర్చుకుంది ఏంటంటే, దీని ద్వారా ఇక్కడ క్వశ్చన్లో ఏం నేర్చుకున్నారంటే, సో మిడిల్ పర్సన్స్ ఫేసింగ్ ఇన్సైడ్ అయినప్పుడు, కార్నర్స్ ఫేసింగ్ అవుట్ సైడ్ అయినప్పుడు ఏ విధంగా తీసుకోవాలో నేర్చుకున్నారు. అండ్ పాజిబిలిటీ అనేది ఎప్పుడు తీసుకోవాలో నేర్చుకున్నారు. ఇక్కడ ఎం దగ్గర నుంచి క్యూ దగ్గర పాజిబిలిటీ వచ్చింది కదా నాన్న, ఎం దగ్గర నుంచి క్యూ దగ్గర పాజిబిలిటీ వచ్చింది. ఓకేనా? తీసుకున్నారు. నెక్స్ట్ ఇక్కడ మనకి క్యూ అండ్ ఆర్ దగ్గర ఏ విధంగా తీసుకోవాలో చూసాం. పాయింట్ ఇంటర్లింక్ చేసుకుంటూ ఆర్ని ఎక్కడ కూర్చోబెట్టాలో ఈజీగా మనం అండర్స్టాండ్ చేసుకున్నాం. ఓకేనా? అయితే పాజిబిలిటీ లేకపోతే 2-3 సెంటెన్స్ని కలిపి చూడటం, ఈ రెండిట్లలో ఏదో ఒకటి చేసినా మనకి ఈజీగా ఆన్సర్ రావడం జరుగుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో ఏ కామా బి సి డి ఈ ఎఫ్ జి అండ్ హెచ్. ఏ బి సి డి ఈ ఎఫ్ జి అండ్ హెచ్. సో 4 పర్సన్ మిడిల్, 4 పర్సన్ కార్నర్ అంట. సో మిడిల్ పర్సన్ ఫేసింగ్ ఏమంటున్నారంటే, ద వన్ హూ సిట్ ఎట్ ద 4 కార్నర్స్ ఫేసింగ్ సెంటర్, హూ దోస్ సిట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది సైడ్స్ ఫేసింగ్ అవుట్ సైడ్. సో మిడిల్ పర్సన్స్ ఫేసింగ్ అవుట్ సైడ్ అని సింపుల్గా చెప్పేసిండు. సో కార్నర్ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్ అంట, కార్నర్ పర్సన్ ఫేసింగ్ ఇన్సైడ్. సో ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే, 2 females sits in the middle of the side and 2 at the corner. 2 females sits in the middle of the side and 2 at the corner of the sides అంట. అంటే ఇద్దరు స్త్రీలు వరుస మధ్యలో, ఇద్దరు స్త్రీలు ఆ పట్టీలో మధ్యలో కూర్చున్నారు మరియు కార్నర్లో కూర్చున్నారంట. సో పాయింట్స్ చూస్తే, A sits second to the left of G. A sits second to the left of G. G sits one of the middle of the side. G sits in the middle. G sits in the middle anta. Okay. Next, C sits fourth to the right of his wife. Chudana, C sits fourth to the right of his wife. C sits fourth to the right of his wife. Next, his wife and his wife not an immediate neighbor of, and his wife not an immediate neighbor of A and G. Full stop. B sits third to the right of her husband. B sits third to the right of her husband. Full stop. B does not sit at any of the corner. B does not sit any of the corner. B does not sit any of the corner. Next, only D sits between
ఓన్లీ D sits between B and H. Next, H is husband of A. H is husband of A. Next, E is a male. రైట్, ఒకసారి చెక్ చేద్దానన్నా. టఫ్ క్వశ్చన్ ఇది. A sits second to the left of G. G sits in the middle. Full stop. C sits fourth to the right of his wife and his wife not the immediate neighbor of A and G. B sits third to the right of her husband. B does not sit at any of the corner. Only D sits between B and H. H is the husband of A. E is a male. ఓకే, చలో చేద్దాం దీన్ని. సో నేను ముందే చెప్పాను మీకు క్వశ్చన్స్ అనేవి టఫ్గానే డిస్కస్ చేద్దామని. ఈ క్వశ్చన్లో ఏమున్నాయి? ఫస్ట్ పాయింట్, మిడిల్ పర్సన్స్ ఫేసింగ్ అవుట్ సైడ్, కార్నర్స్ ఫేసింగ్ ఇన్సైడ్. అండ్ ఇక్కడ ఆ మూలల వద్ద ఇద్దరు స్త్రీలు ఉంటారంట, ఆ మిడిల్లో ఇద్దరు స్త్రీలు ఉంటారంట. మళ్ళీ పోతే ఇక్కడ కపుల్స్ చూడంగా అనుకోవాలి. అంటే ఒకటే క్వశ్చన్లో క్లమ్జీగా ఇచ్చాడు, ఒకటే క్వశ్చన్లో క్లమ్జీగా. సో ఈ విధంగా క్లమ్జీగా ఇచ్చినప్పుడు మనం ఏం చేద్దాం? ఓకేనా, ఒక టఫ్ క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడే నీకు ఆ థింకింగ్ పవర్ అనేది పెరుగుతుంది. అది నువ్వు ఏ క్వశ్చన్ మీదైనా చేయొచ్చు, ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో చూడండి, ఇక్కడ సింపుల్గానా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఏ విధంగా థింక్ చేయాలో చెప్తున్నా. సో స్క్వేర్లో ఇది లాస్ట్ మోడల్, జాగ్రత్త వినండి. సో మిడిల్ పర్సన్స్, ఫస్ట్ ఇక్కడ పర్సన్స్ని కూర్చోబెడదాం. 1 2 3 4 5 6 7 8. సో ఇక్కడ మనకి మిడిల్ పర్సన్స్ ఫేసింగ్ ఏంటమ్మా? మిడిల్ పర్సన్స్ ఫేసింగ్ ఏంటి? అవుట్ సైడ్. సో మిడిల్లో కూర్చున్న వాళ్ళు అవుట్ సైడ్కి చూస్తున్నారు, అంతే కదా. నెక్స్ట్, కార్నర్స్లో కూర్చున్న వారు ఎట్ సైడ్ చూస్తున్నారు? ఇన్ సైడ్కి చూస్తున్నారు. కార్నర్ పీపుల్ ఆర్ ఫేసింగ్ ఇన్ సైడ్. ఎస్. మళ్ళీ ఇక ఇంకో పాయింట్ ఏంటంటే 2 females ఎట్ ద కార్నర్ అండ్ 2 females ఇన్ ద మిడిల్. అంటే ఇద్దరు స్త్రీలు మూలల వద్ద మరియు ఇద్దరు స్త్రీలు మధ్యలో కూర్చున్నారు. తెలుగు మీడియం అయితే క్లియర్. నెక్స్ట్, A sits second to the left of G. A sits second to the left of G. G sits in the middle. ఫస్ట్ పాయింట్ ఉన్నాడు, ఏ అనే వ్యక్తి జీకి ఎడమ వైపున రెండవ స్థానంలో కూర్చున్నాడు. ఏ అనే వ్యక్తి జీకి ఎడమ వైపున రెండవ స్థానంలో కూర్చున్నాడు. మరియు ఈ జీ అనే వ్యక్తి ఎక్కడ కూర్చున్నాడంట? మధ్యలో కూర్చున్నాడంట. ఓకేనా, జీ సిట్స్ ఇన్ ద మిడిల్. జీ మధ్యలో కూర్చున్నాడు. సో ఇదే కదా మిడిల్ ప్లేసెస్. ఎస్ ఆర్ నో? ఎస్. మన స్టార్టింగ్ పాయింట్ ఇదే కదా ఇప్పుడు. సో జీ అనే వ్యక్తి ఇప్పుడు మిడిల్లో కూర్చున్నాడు అనుకున్నానా? జీ అనే వ్యక్తి మధ్యలో కూర్చున్నాడు. మరి జీకి ఎడమ వైపున రెండవ స్థానంలో ఎవరు కూర్చున్నారు? ఏ కూర్చున్నారు. ఓకేనా, జీ మధ్యలో కూర్చున్నారు. జీకి ఎడమ వైపున రెండవ స్థానంలో ఏ కూర్చున్నాడు. క్లియర్. మరి జీ ఎటువైపు చూస్తున్నాడు? మిడిల్లో కూర్చున్న వారందరూ ఎటువైపు చూస్తారు? అవుట్ సైడే కదా. సో జీ కూడా ఎటు సైడ్ చూస్తాడు? అవుట్ సైడే కదా. సో జీ ఫేసింగ్ అవుట్ సైడ్. ఇప్పుడు నేను జీ అనుకోండి, జీ ఫేసింగ్ అవుట్ సైడ్. నాకు ఎడమ వైపు అంటే లెఫ్ట్ హ్యాండ్ ఇటే ఉంది కదా నాన్న, లెఫ్ట్ హ్యాండ్ ఇటే ఉంది. దిస్ ఇస్ ద లెఫ్ట్ సైడ్, రైట్. సో ఎడమ వైపున రెండవ స్థానం అంటే ఇది 1 పొజిషన్, ఇది 2 పొజిషన్, రైట్. ఇది ఫస్ట్ పొజిషన్, ఇది సెకండ్ పొజిషన్. ఇక్కడ ఎవరు ఉంటారు నాన్న? ఇక్కడ ఏ ఉంటారు. ఇక్కడ ఏ ఉండడం జరిగింది. క్లియర్. ఇక్కడ ఏ ఉంటాడు. సో ఫస్ట్ పాయింట్ మనం సింపుల్గా హ్యాండిల్ చేస్తాం. నెక్స్ట్ చూడండి, సి సిట్స్ fourth to the right of his wife and his wife does not sit. His wife not the immediate neighbor of A and G. ఇక్కడ సి అనే వ్యక్తి తన భార్యకి కుడివైపున 4వ స్థానంలో ఉంటాడు మరియు అతని భార్య ఏ మరియు జీల పక్కన కూర్చోదు. ఇక్కడ వాడు ఎలా మెన్షన్ చేశాడో చూడండి అన్న. సి అనే భార్య అన్నాడు కానీ ఆ భార్య ఎవరో చెప్పలే. మరి వాళ్ళు ఎవరు, ఏనా బీనా ఎవరు చెప్పలేదు. సో మనం అతని భార్య అని మెన్షన్ చేశాడు. మనం ఏ విధంగా తీసుకోవాలంటే, ఫస్ట్ అతని భార్య ఎక్కడైతే కూర్చుంటుందో అతని భార్యకు కుడివైపున 4వ స్థానంలో ఎవరు కూర్చుంటారు? సి కూర్చుంటారు. క్లియర్. ఫస్ట్ అతని భార్య ఎక్కడైతే కూర్చుంటో తెలియాలంటే ఫస్ట్ ఎవరెవరు పక్కన కూర్చోదు అంటున్నాడు వీడు? ఈజ్ వైఫ్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఏ ఆర్ జీ. ఈజ్ వైఫ్ నాట్ ద ఇమిడియట్ నైబర్ ఆఫ్ ఏ అండ్ జీ. అంటే అతని భార్య ఎవరెవరి పక్కన కూర్చోదు నాన్న? ఏ మరియు జీల పక్కన కూర్చోదు. అంటే ఇప్పుడు సి వాళ్ళ వైఫ్ సిడబ్ల్యూ అని రాస్తున్నా,
సి వాళ్ళ వైఫ్ ఇక్కడ కూర్చోదు, సి వాళ్ళ వైఫ్ ఇక్కడ కూర్చోదు, సి వాళ్ళ వైఫ్ ఇక్కడ కూర్చోదు. క్లియర్? సి వాళ్ళ వైఫ్ ఇక్కడ 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 కూర్చోదు. ఇంకా కూర్చునే ప్లేసెస్ ఎక్కడ ఉన్నది? సి వాళ్ళ వైఫ్ కూర్చుంటే ఇక్కడ కూర్చోవాలి, సి వాళ్ళ వైఫ్ కూర్చుంటే ఇక్కడ కూర్చోవాలి, సి వాళ్ళ వైఫ్ కూర్చుంటే ఇక్కడ కూర్చోవాలి. ఓకేనా? మరి ఎక్కడ కూర్చోబెట్టాలి సార్ అంటే, ఒక వ్యక్తిని ఎక్కడ కూర్చోబెట్టాలంటే నువ్వు చేసిన మన ఇప్పటిదాకా చేసుకుంటూ వచ్చింది ఏంటి చెప్పండి? ఒక వ్యక్తిని ఎక్కడ కూర్చోబెట్టాలంటే ఆ వ్యక్తికి ఇంకేమైనా ఇంటర్లింక్ ఉందా చూడాలి. ఓకేనా? ఏముంది? వాళ్ళ భర్త ఉన్నాడు కదా, సి అనేటోడు. అంటే సి వాళ్ళ భార్య ఎక్కడైతే కూర్చుంటుందో అతనికి కుడివైపున 4వ స్థానంలో ఎవరు కూర్చుంటారు? సి. కుడివైపున 4వ స్థానం, ఎడమ వైపున 4వ స్థానం అంటే మనం ఏమంటామండి? ఆపోజిట్ అంటాం కదా సర్కిల్లో అండ్ స్క్వేర్స్లో. సింపుల్గా చెప్పాలంటే ఈ 3 ప్లేసులలో ఎక్కడైతే తన వైఫ్ కూర్చుంటుందో, ఈ 3 ప్లేసులలో సి వాళ్ళ వైఫ్ ఎక్కడైతే కూర్చుంటుందో సి వాళ్ళ వైఫ్కి ఆపోజిట్గా సి కూర్చోవాలి. ఓకేనా? రైట్. పాయింట్ ఏంటంటే ఇక్కడ సి వాళ్ళ వైఫ్ కూర్చుంది అనుకున్నానా, ఇక్కడ సి వాళ్ళ వైఫ్ కూర్చుంటే సికి ఆపోజిట్, సి వాళ్ళ వైఫ్కి ఆపోజిట్లో సి కూర్చుంటున్నాడా? కూర్చోరాదు, ఎందుకంటే ఇక్కడ జీ ఉన్నాడు కాబట్టి. రైట్. సో ఇది కూడా రాంగ్. ఇప్పుడు ఇక్కడ సి వాళ్ళ వైఫ్ ఇక్కడ కూర్చుంది అనుకో, సి వాళ్ళ వైఫ్ ఇక్కడ కూర్చుంటే సి వాళ్ళ వైఫ్కి ఆపోజిట్లో సి కూర్చుంటాడా? కూర్చోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఎవరు కూర్చోవట్లేదు కాబట్టి. ఎస్. ఒకవేళ ఇక్కడ సి వాళ్ళ వైఫ్ కూర్చుంది అనుకో, సి వాళ్ళ వైఫ్ ఇక్కడ కూర్చుంటే సి వాళ్ళ వైఫ్కి ఆపోజిట్లో సి కూర్చుంటాడా? కూర్చోడు, ఎందుకంటే ఇక్కడ ఏ ఉన్నారు కాబట్టి. అంటే మనకి సి కూర్చొని ప్లేసెస్ ఈ 3, కూర్చునే ప్లేసెస్ ఈ 3 ఉన్నాయి. ఈ ప్లేస్లో సి వాళ్ళ వైఫ్ కూర్చుంటే వాళ్ళ వైఫ్కి ఆపోజిట్లో సి కూర్చుంటున్నాడు. సో సింపుల్గా ఏం చేస్తారు మరి? సి వాళ్ళ వైఫ్ని ఎక్కడ పెట్టేస్తారు? ఇక్కడ. సి వాళ్ళ వైఫ్ ఇక్కడ ఉంటారు అనమాట. సో సి వాళ్ళ వైఫ్ ఇక్కడ కూర్చుంటే, సో సి ఈజ్ వైఫ్ అని రాస్తున్నా. సి వాళ్ళ వైఫ్ ఇక్కడ కూర్చుంటే ఆమెకి ఆపోజిట్లో ఎవరు కూర్చుంటారు? సి కూర్చుంటారు. నువ్వు ఇక్కడ మళ్ళీ ఇంకొక మిస్టేక్ చేయొద్దు. ఏ మిస్టేక్ చేయొద్దు అంటే ఇక్కడ నువ్వు జెండర్స్ని ఫైండ్ అవుట్ చేయడం, ఏ వ్యక్తి పురుషుడు, ఏ వ్యక్తి స్త్రీ అంటే మేల్ ఫీమేల్ని కూడా ఫైండ్ అవుట్ చేయాలి కంపల్సరీ. ఎందుకంటే 2 ఫీమేల్స్ ఏమో కార్నర్స్లో కూర్చుంటారు, 2 ఫీమేల్స్ ఏమో మిడిల్లో కూర్చుంటారు. ఓకేనా? 2 స్త్రీలు కార్నర్లో, 2 స్త్రీలు మిడిల్లో కూర్చుంటారు కాబట్టి క్వశ్చన్స్ అనేవి వాటి మీద కూడా అడగడం జరుగుతుంది. సో ఇక్కడ సి అనేటోడు సి వాళ్ళ వైఫే కదా, సారీ సి వాళ్ళ భర్తే కదా. ఎస్. ఇక్కడ సీజ్ వైఫ్ అంటే ఎవరో మనకు తెలియదు, మైనస్ అని పెడతాం, ఎందుకంటే మేల్కి ప్లస్ ఫీమేల్కి మైనస్ అని మనం చెప్తాం. నెక్స్ట్. ఓకే, ఇది కూడా అయిపోయింది. బి సిట్స్ థర్డ్ ద రైట్ ఆఫ్ అవర్ హస్బెండ్, బి డస్ నాట్ సిట్ ఎట్ ఎనీ ఆఫ్ ది కార్నర్. ఓకేనా? ఈ పాయింట్ చూడన్నా, బి సిట్స్ థర్డ్ ద రైట్ ఆఫ్ అవర్ హస్బెండ్, బి డస్ నాట్ సిట్ ఎట్ ఎనీ ఆఫ్ ది కార్నర్. బి తన భర్తకి కుడివైపున 3వ స్థానంలో కూర్చుంటుందంట. బి అనేట ఆమె తన భర్తకి కుడివైపున 3వ స్థానంలో కూర్చుంటుంది, మరియు బి ఆమె కార్నర్లో కూర్చోదు. ఇక్కడ మనకు ఉన్నాయి 2 ప్లేసెస్, మిడిల్ లేదా కార్నర్. కార్నర్లో కూర్చోదంటే ఎక్కడ కూర్చుంటుంది మరి? మిడిల్లోనే కూర్చుంటుంది కదా. అంటే ఆమె మిడిల్లో కూర్చునే ప్లేసెస్ ఏది? ఇది ఉంది, ఇది ఉంది. అయితే బి ఇక్కడన్నా కూర్చోవాలి, ఇక్కడన్నా కూర్చోవాలి. సరే, నువ్వు ఇక్కడ కూర్చోబెట్టినావు అనుకో, నువ్వు బీని ఇక్కడ కూర్చోబెడితే బి ఎలా కూర్చోవాలి మరి? బి కూర్చోబెట్టడం ఇలా కాదు, ఇలా కూర్చోబెడితే ఎలా కూర్చోవాలి? ఆమె తన భర్తకి కుడివైపున 3వ స్థానంలో ఉండాలి కదా. ఎక్కడ పడితే అక్కడ కూర్చోబెట్టద్దు, వాడు చెప్పినట్టే కూర్చోబెట్టాలి. సరే, నువ్వు ఇక్కడ కూర్చోబెట్టినావు అనుకున్నా, ఈమె ఎలా కూర్చోవాలి? తన భర్తకి కుడివైపున 3వ స్థానంలో ఉండేటట్టు కూర్చోవాలి. సరే, థర్డ్ పొజిషన్ తీసుకున్నావు అనుకో, 1 2 3. ఈ సి అనేటోళ్ళు సి వాళ్ళ భర్త కదా, బీకి సంబంధం లేదు. ఇలా ఇంటర్లింక్ ఎవరికి పడితే వాళ్ళకి ఇల్లీగల్ రిలేషన్షిప్స్ పెట్టద్దు. ఓకేనా? సో బి 1 2 3. ఓకే, ఇక్కడ బి వాళ్ళ హస్బెండ్ కూర్చున్నాడు అనుకో, బి వాళ్ళ హస్బెండ్ కూర్చుంటే బి వాళ్ళ హస్బెండ్కు ఈమె ఎటు సైడ్ ఉంటుంది మరి? లెఫ్టా రైటా? లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా. బి వాళ్ళ హస్బెండ్ ఫేసింగ్ ఇన్ సైడ్, సో లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కాబట్టి బి ఇక్కడ ఖచ్చితంగా కూర్చోదు. ఎస్. సో బి కూర్చుంటే మిడిల్లోనే కూర్చోవాలి. మనకు మిడిల్లో 2 ఉన్నాయి, ఇక్కడ బి కూర్చుంటలేదు. సో బి సచ్చినట్టు ఇక్కడే కూర్చుంటుంది. బి ఇక్కడ కూర్చుంటే థర్డ్ పొజిషన్ 1 2 3. ఇక్కడ సి ఉన్నారు, సి అనేటోడు వేరేటోళ్ళ భర్త. సో బి 1 2 3. ఇక్కడ బి వాళ్ళ హస్బెండ్ కూర్చుంటే, ఓకేనా, ఇక్కడ బి వాళ్ళ హస్బెండ్ కూర్చుంటే ఈ బి అనే టైమే వాళ్ళ హస్బెండ్కి కుడివైపున 3వ స్థానంలో కూర్చుంటుందా? బి వాళ్ళ హస్బెండ్ ఇక్కడ కూర్చున్నాడు అనుకో, కుడివైపు అంటే ఇటే కదా. ఎస్, 1 2 3 ఇక్కడ కూర్చుంటుంది కదా. అంటే బి ఏంటి మనకి? ఫీమేల్. ఎందుకు సార్ ఫీమేల్ అంటే బి తన భర్తకు కూర్చుంటుంది కదా, తన భర్త కంటే ఈమె అమ్మాయే కదా. సో ఇక్కడ బి వాళ్ళ హస్బెండ్ అంటే మేల్.
చూడండి పాయింట్ ఎట్లా ఇస్తున్నారు ఆ లాజిక్స్ అనేవి. ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చుంటే ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చుంటుంది, ఆమె ఎలా కూర్చుంటుందో కూడా వాడే చెప్తున్నాడు. ఒక వ్యక్తి ఒక దగ్గర కూర్చుంటారని చెప్పాడు. ఒక వ్యక్తి ఎవరు బి ఎక్కడ కూర్చుంటారని చెప్పాడు, మిడిల్లో కూర్చుంటారని చెప్పాడు. మరి ఎలా కూర్చుంటారని చెప్పాడు, వాళ్ళ భర్తకి కుడివైపున 3వ స్థానంలో కూర్చుంటారని చెప్పాడు. ఓకేనా, మనం కూడా వాళ్ళ భర్తకి కుడివైపున 3వ స్థానంలో కూర్చునేటట్టే పెట్టాలి. అలానే పెట్టినాం కదా. ఎస్. నెక్స్ట్, ఓన్లీ డి సిట్స్ బిట్వీన్ బి అండ్ హెచ్. ఓన్లీ డి సిట్స్ బిట్వీన్ బి అండ్ హెచ్. ఇక్కడ చూడనా, బి ఇక్కడ హెచ్ని పెడితే ఇక్కడ డీని పెట్టొచ్చా? బి ఇక్కడ డీని పెడితే ఇక్కడ హెచ్ని పెట్టచ్చా? పెట్టరాదు. బి ఇక్కడ డీని పెడితే ఇక్కడ హెచ్ పెట్టచ్చు కదా. ఎందుకు సార్ అంటే ఓన్లీ డి ఈజ్ బిట్వీన్ బి అండ్ హెచ్ అంటే కేవలం డి మాత్రమే బి మరియు హెచ్ల మధ్య ఉన్నాడు. కేవలం డి మాత్రమే బి మరియు హెచ్ల మధ్య ఉన్నాడు. సో బి డి పెడితే ఇక్కడ హెచ్ పెట్టరాదు. బి ఇక్కడ నువ్వు డీని పెట్టినావు అనుకో, ఇక్కడ హెచ్ని పెడితే బి మరియు హెచ్ల మధ్య కేవలం డిఏ ఉన్నారు. బి మరియు హెచ్ల మధ్య కేవలం డిఏ ఉన్నారు. ఎస్. డి అంటే ఎవరండి మరి? సి వాళ్ళ వైఫ్. ఓకేనా, డి అంటే ఎవరు? సి వాళ్ళ వైఫ్. సో కపుల్స్ కూడా రాస్తున్నాయి ఇక్కడ. సి వాళ్ళ వైఫ్ ఎవరు? డి. ఓకే. నెక్స్ట్ ఏమంటున్నాడు, హెచ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ. హెచ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ అంట. చూడండి, హెచ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ అంటే హెచ్ ఏలు కూర్చున్నారు ఆల్రెడీ. హెచ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏంటి, హెచ్ ఏంటి మరి? మేలు. ఏ ఏంటి? ఫీమేల్. సో హెచ్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ ఏ. నెక్స్ట్, ఈ ఈజ్ ఏ మేల్. ఈ అనే వ్యక్తి పురుషుడు అంట. ఈ అనే వ్యక్తి పురుషుడు. రైట్. ఇప్పుడు మనకి ఎన్ని ప్లేసెస్ మిగిలినాయి? ఇంకా 2 ప్లేసెస్ మిగిలినాయి. మన దగ్గర ఒకటే పాయింట్ ఉంది. ఏంటి? అన్ని పాయింట్స్ని కట్ చేసినాం, ఒకటే పాయింట్ ఉంది. ఏంటి? ఈ అనేటోడు పురుషుడు అంట. ఈ అనే వాళ్ళు పురుషుడు. సో ఇక్కడ చాలామంది విద్యార్థులు ఏమవుతారంటే కన్ఫ్యూజ్ అయిపోతారు. అసలు ఈ పాయింట్ని ఎలా తీసుకోవాలి సార్, అర్థం కావట్లేదని, అసలు రావట్లేదు అంటారు. కొందరైతే క్వశ్చనే రాంగ్ అంటారు. క్వశ్చన్ రాంగ్ ఉండదండి. ఇక్కడ ఇన్లాజిక్ ఇంకొంచెం ఆలోచించాలి. వాడు ఫస్ట్ ఏం చెప్పింది నీకు? ఫస్ట్ ఏం చెప్పింది చెప్పండి. 2 స్త్రీలు మూలల వద్ద కూర్చుంటారు, 2 స్త్రీలు మధ్యలో కూర్చుంటున్నారు. వాడు చెప్పింది అది. మరి థింక్ చేసేది ఏంటి? 2 స్త్రీలు మూలల వద్ద కూర్చుంటారు, 2 స్త్రీలు మధ్యలో కూర్చుంటారు. అంత మిగిలిన వాళ్ళంతా పురుషులే కదా. ఎస్ సార్? ఎస్. అలా ఆలోచించాలి. ఫస్ట్ చూద్దాం, కార్నర్స్లో చూద్దాం. ఇక్కడ ఒక స్త్రీ, ఇక్కడ ఒక ఫీమేల్ ఉంది, ఇక్కడ మేల్ ఉంది, ఇక్కడ మేల్ ఉంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరు కూర్చుంటారు మరి? ఫీమేలా మేలా? కార్నర్లో మనకి 2 మేల్స్ ఉన్నారు నాన్న, ఒక్క ఫీమేలే ఉంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎవరు కూర్చుంటారు మరి? ఫీమేలే కూర్చుంటుంది. ఖచ్చితంగా ఫీమేలే కూర్చుంటుంది. ఎందుకంటే కార్నర్స్లో 2 ఫీమేల్స్ ఉండాలి కాబట్టి. ఎస్. సో మిడిల్లో వద్దాం. మిడిల్లో ఇక్కడ ఫీమేల్, ఇక్కడ మేల్, ఇక్కడ ఫీమేల్. మరి ఇక్కడ ఎవరు ఉంటారు? మిడిల్లో ఆల్రెడీ 2 ఫీమేల్స్ కూర్చున్నారు కదా. మిడిల్లో ఆల్రెడీ 2 ఫీమేల్స్ కూర్చున్నారు కాబట్టి ఇక్కడ ఎవరు కూర్చుంటారు? మేలే కూర్చుంటాడు. ఎస్. ఇప్పుడు నువ్వు థింక్ చేయి, ఇంకా 2 పొజిషన్స్ ఉన్నాయి. ఈని ఎక్కడ కూర్చోబెడతావు? ఈ అనేటోడు పురుషుడు. ఈ అనేటోడు ఎవరు? పురుషుడు, అబ్బాయి. ఈ అబ్బాయిని ఈ 2 ప్లేసులలో ఎక్కడ కూర్చోబెడతావు? కొంచెం సెన్స్ ఉన్నోడు ఎవడైనా కానీ ఇక్కడే కూర్చోబెడతాడు. ఎందుకు? వాడు పురుషుడు కాబట్టి. సో ఖచ్చితంగా ఈ అనేవాడు ఎక్కడ కూర్చుంటాడు? ఇక్కడే. మరి ఈ అనేవాడు ఎవరు? బి హస్బెండ్ కదా. అంతేనా? ఇక్కడ రాసిన, అందుకే మీకు మళ్ళీ మర్చిపోతారనే ఇక్కడ బి హస్బెండ్ కూర్చుంటాడని రాసిన. ఈ అనేవాడు ఎవరైతాడు? బి వాళ్ళ హస్బెండ్. బి వాళ్ళ హస్బెండ్. మిగిలిన వారు ఎవరు నాన్న? మిగిలిన వారు ఇక్కడ ఎవరు కూర్చుంటారు? ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది, డి అయిపోయింది, ఈ, ఎఫ్. మిగిలిన వాళ్ళు ఎఫ్ కాబట్టి ఎఫ్. ఇది ఈ విధంగా చాలా నీట్గా వేయాలి. ప్రతి క్వశ్చన్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని మనం చదువుతూ ఉండాలి, గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎక్కడైతే స్ట్రక్ అయినావో, ఇంతకుముందు ఇక్కడ స్ట్రక్ అయినావు కదా, నిన్ను ఏది సాల్వ్ చేసింది మరి? 2 స్త్రీలు మూలల వద్ద, 2 స్త్రీలు మధ్యలో కూర్చుంటారన్న పాయింట్తోనే నువ్వు మళ్ళీ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసినావు. మళ్ళీ ఇంకోటి ఏం చేసినావు? ఈజీఎంఎల్ వాడు ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ పనిలోకి వేయడండి. ఈ అనేటోడు పురుషుడు అంటే కంపల్సరీ ఇదే మనని నిలబెడుతుంది, ఇదే మనని నిలబెడతాయి ఆ పాయింటే. ఎందుకంటే ఇంతకుముందు ఇక్కడ 2 ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఫీమేల్ ఉండే, ఇక్కడ మేల్ ఉండే. అంటే ఈ అనేవాడు పురుషుడు కాబట్టి, వాడు ఖచ్చితంగా పురుషుడు అయింది కాబట్టి ఇక్కడ కూర్చోబెట్టినాం మనం. ఎస్. అంటే ఇందులో మనం ఏం చేసినామంటే బ్లడ్ రిలేషన్స్ యాడ్ చేసినాం, సిట్టింగ్ అరేంజ్మెంట్ యాడ్ చేసినాం, స్క్వేర్ టేబుల్లో యాడ్ చేసినాం. ఓకేనా? అంటే ఈ 3. సో ఇలాంటి టఫ్ క్వశ్చన్స్ని చేస్తేనే మనకి ఎగ్జామ్స్లో ఈజీ అవుతాయండి. సో ఇక్కడ క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది చూద్దాం.
నేను ఎందుకు ఇది కపుల్స్ కనుక్కోమన్నాను, మేల్స్ ఫీమేల్స్ కనుక్కోమన్నాను అంటే క్వశ్చన్స్ వాడు అడిగే విధానం బట్టి కనుక్కోవాలి. లేకపోతే మళ్ళీ నువ్వు సిట్టింగ్ అరేంజ్మెంట్ చేయడం పెద్ద విషయం కాదండి. వీళ్ళని కూర్చోబెట్టడం పెద్ద విషయం కాదు. ఇక్కడ వీళ్ళని కూర్చోబెడుతూ ఎవడు పురుషుడు, ఎవరు స్త్రీలు, ఎవరు భర్త, ఎవరికి భార్య అవన్నీ ఉండాలి. ఎందుకంటే వాడు క్వశ్చన్స్ ఆ విధంగానే అడుగుతాడు. ఏం అడుగుతాడంటే ఫస్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి అంటాడు. నువ్వు కంపల్సరీ ఇక్కడ కపుల్స్ రాయిపోతే నీకు అర్థమే కదా అది. హూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి, సి యొక్క భార్య ఎవరు అంటారు. హూ ఈజ్ ద వైఫ్ ఆఫ్ సి, సి యొక్క భార్య ఎవరు అంటే నువ్వేం చేస్తావు, మళ్ళీ ఇక్కడ ఎత్తుకోకుండా డైరెక్ట్ చూస్తావు కదా, సి వాళ్ళ భార్య ఎవరు, డి అంటావు. ఓకే, నెక్స్ట్ హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి, హూ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ బి, బి యొక్క భర్త ఎవరు, ఈ, బి యొక్క భర్త ఎవరు, ఈ. ఇలా అడుగుతాడు. ఫైండ్ ద ఫీమేల్ పర్సన్స్ ఎట్ ద కార్నర్స్. ఓకేనా, మూలల వద్ద కూర్చున్న వారిలో స్త్రీలు ఎవరు, ఫీమేల్ పర్సన్స్. మూలల వద్ద కూర్చున్న వారిలో స్త్రీలు ఎవరెవరు అంటే ఎఫ్ అండ్ డి. నిన్ను ఇక్కడ ఎప్పుడు కూడా ప్లేస్ అడగనే అడగడు. అంటే వీనికి కుడివైపున ఒకడు కూర్చున్నాడు, వానికి ఎడమవైపున ఒకడు కూర్చున్నాడు అడగనే అడగడు. ఇలాంటివి అడుగుతాడు. ఎందుకంటే నువ్వు క్వశ్చన్లో చూస్తే, క్వశ్చన్లో మనకి ఇచ్చినటువంటి ఇంతకుముందు స్టేట్మెంట్ ఆ డాటాలో ఏమని ఇచ్చాడు, సి అనే వ్యక్తి తన భార్యకి కుడివైపున 4వ స్థానంలో కూర్చున్నాడని చెప్పిండా. తన భార్యకి అన్నాడు కానీ తన భార్య ఎవరో చెప్పిండని ఇక్కడ చెప్పలేదు. బట్ క్వశ్చన్లో వాడు అదే అడుగుతాడు, వాళ్ళ భార్య ఎవరని. ఓకేనా, నెక్స్ట్ ఇంకో పాయింట్ మీరు చూసుకుంటే, బి అనే వ్యక్తి తన భర్తకి కుడివైపున 3వ స్థానంలో కూర్చుందని చెప్పాడు. బి అనే వ్యక్తి తన భర్తకి కుడివైపున 3వ స్థానంలో కూర్చుందని చెప్పాడు. తన భర్త ఎవరో చెప్పాడు అక్కడ క్వశ్చన్, అక్కడ చెప్పలేదు. బట్ ఇక్కడ క్వశ్చన్లో కంపల్సరీ అదే అడుగుతాడు, హూ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ బి అని. ఓకేనా, వాడు అక్కడ ఏదైతే పాయింట్ మిస్ చేస్తాడో, వాడు ఏ పాయింట్ అయితే అక్కడ మిస్ చేస్తాడో అదే పాయింట్ మీద కింద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ ఫైండ్ ద మేల్ పర్సన్స్ ఇన్ ద మిడిల్. సో మిడిల్లో కూర్చున్నటువంటి మగవారు అంటే పురుషులు ఎవరు, జి అండ్ హెచ్. సో సింపుల్ ఒక్కసారి మళ్ళీ ఒకసారి మీరు క్వశ్చన్ నీట్గా రాసుకొని మీరు ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఈజీ అవుతుంది. రైట్, దిస్ ఈస్ ద సిట్టింగ్ అరేంజ్మెంట్ ఆఫ్ స్క్వేర్ టేబుల్ అండి. ఓకే, రైట్, ఇది స్క్వేర్. అంటే ఈరోజు జరిగినటువంటి స్క్వేర్ అనేది ఆ సర్కిల్కి దగ్గరగానే ఉంది కదా. ఆ సర్కిల్లో ఏ ఇన్పుట్స్ అయితే వాడామో ఇక్కడ అదే వాడాం. మనకి 4th ద రైట్ లెఫ్ట్ వచ్చినప్పుడు ఏం చేసినామంటే ఆపోజిట్లో తీసుకున్నాం కదా. సో సర్కిల్ అనేది స్క్వేర్ అనేది ఎప్పుడు కూడా ఈక్వల్గానే ఉంటుంది. సో మనకి స్క్వేర్ టేబుల్ అనేది అయిపోయిందండి. మనకి నెక్స్ట్ క్లాస్లో, ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో లీనియర్ అరేంజ్మెంట్ అనేది ఉంటుంది. సో వెరీ ఇంపార్టెంట్ అండి. అది మరి సర్కిల్లా స్క్వేర్లా అంత ఈజీ ఉండదు, కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది. దాన్ని కూడా మనం చాలా నీట్గా వెల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.